దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ ఈరోజు నా విశ్వాస యాత్ర అనే మాటలు నేర్చుకున్నాము. దాని ముందుగా దేవుని ఆరాధించుకుంటూ దేవుని మహిమ పొందుతాం. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. కొనసాగించి యేసు నాకు తోడుండగా. కొనసాగించి యేసు నాకు తోడుండగా. తుఫానులైనా పెనుగాలులైనా ఆహ్వానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస యాత్ర కొనసాగుచున్నది. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు అయినా యేసు నా పక్షమే ఉండగా. తుఫాను నుంచి వెనుకాల నన్ను నడిపిస్తాడు.
వచ్చిన విశ్వాస యాత్ర కొనసాగుతుంది. ఏంటి కొనసాగుతుంది? నా విశ్వాస ఓడ యాత్ర. విశ్వాసం ఓడయ్యా. విశ్వాసముతో ఉండి, ఓడ అంటే మన జీవితం, అది కొనసాగుతుంది. ఎలా కొనసాగుతుంది? తుఫాన్లు అనే సమస్యలు, ఇబ్బందులు, దుష్టుడు మనుషుల్లో దూరి, కుటుంబంలోని, సంఘంలో, దేశంలో దూరి ఎన్నో అలజడులు పెడతాడు. అలలాంటి అలలనే అలజడులు లోకమనే సముద్రంలో పెడతాడు. పెడుతున్నప్పుడు దేవుని ఆ విశ్వాసం అనే యాత్రని కొనసాగిస్తూనే ఉండాలి. ఎటువంటి శ్రమైన, ఖడ్గమైన, హింస అయినా, ఉపద్రవమైన నా ప్రేమ నుండి ఎడబాపున అన్నాడు. దేవుని ప్రేమ నుండి దేవుడు మనల్ని ఎడబాపుడు. ఎందుకంటే ఆ విశ్వాసం అనేది ఉండాలి. నాకేం లేదు, నేను ఎలా బ్రతుకుతాను, నాకు ఇంజెక్షన్ లేకపోతే నేను ఎలా బ్రతుకుతాను? కొట్టింది దేవుడే, గాయపరిచింది దేవుడే, గాయం స్వస్థపరిచేది దేవుడే. అందుకే వెంటనే దేవుడు ఇంటికి తెచ్చి ఆ ఇంజెక్షన్ వేయించాడు. 5 గంటలు నీ కోసం వెయిట్ చేయవలసి వచ్చే పని ఉండదు. దేవుడు వెయిట్ చేస్తాడు చాచిన చేతులతో, దేవుని మాటలో చెప్దామని. డాక్టర్ ఇక్కడ ఉండగా ఆ విశ్వాసం అనే ఓడ యాత్రలో ఇలాంటి దెబ్బలు, తుఫానులు అన్నమాట. తుఫాన్ అంటే ఏంటి? దెబ్బలు తగులుతాయి. చేపలకు కూడా వలేసినప్పుడు ఎంత దెబ్బ తగులుతుంది. అలాగే చేపలుగా ఉండే విశ్వాసులకి దెబ్బలు తగులుతాయి మాట వినకపోతే. అలాంటప్పుడు దేవుడు నడిపిస్తాడట. ఎక్కడికి అని అంటే సీయోనికి. ఎవరైతే ఓర్చుకుంటారో, ఓర్పుతో దేవుడి వాక్యానికి లోబడినప్పుడు, మనుషులకు లోబడిపోయి నేను వెళ్ళిపోతాను, నాకు పని ఉంది, నా పిల్లలు ఏటవుతారు, హాస్టల్కి వెళ్ళాలి అని వెళ్ళిపోతే దేవుడు ఈరోజు మాట్లాడి దేవుడిలా సజీవ లెక్కలో ఆరోగ్యంగా మంచి సాక్ష్యంతో ఇలా మిమ్మల్ని కూర్చోబెట్టాడు. దాన్నే విశ్వాసం అంటారు. విశ్వాసంతో నిలబడాలి. మీకోసం ఇంకొక 2 గంటలు వెచ్చించి మంచి కాకుండా గొర్రెల కోసం ప్రాణం పెడతాడని వాక్యము మరి మత్తయి 10వ అధ్యాయంలో ఉంటుంది. అలా ప్రాణం పెట్టినట్టుగా అలాగే మీకోసం వెచ్చించా ఇంకొక గంట మీతో ఉండి అవన్నీ కూడా చెప్పించేసి మరి దేవునితో బలపరిచినందుకు దేవుడు ఈరోజు మంచి సాక్ష్యం ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చాడు. అంటే అది సముద్రం నిమ్మలంగా అయిపోతుంది. అది కెరటాలతో వచ్చిన ఆ శ్రమలన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతుంది ఎప్పుడైతే మనం నిలబడతామో. దేవుడు నా తోడున్నాడు, ఈ విశ్వాస యాత్రలో ఆయన నా తోడున్నాడు, నేను కోరిన రేవుకి తీసుకెళ్తాడు. ఆ రేవేంటి? సియోను అంటే పరలోక రాజ్యం. నువ్వు మధ్యలో ఆగిపోయావనుకో, ఆ కెరటాలకు జడిసిపోయి, ఆ శ్రమలకు జడిసిపోయి, దేవుడి సన్నిధికి రాకుండా, దేవుని మాటలు వినకుండా పక్కన పెట్టేవనుకో, నీ ఇష్టం వచ్చాడు ప్రవర్తించావనుకో, అది కుటుంబానికి మంచిది కాదు, సంఘానికి, దేవునికి మంచిది కాదు, దేశం కోసం మనం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి, సేవకులందరి కోసం ప్రార్థన చేయాలి. సేవకులు కరెక్ట్గా ఉంటేనే దేశం చక్కగా బాగుంటుంది. వాళ్ళు చక్కగా మీకు చెప్తేనే చక్కగా మీరు బాగుంటారు. వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, వాళ్ళని బాధపడకూడదు, వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. మీ అంటూ తిప్పించుకొని ఉన్నారంటే మరి ఆ టైం సరిపోదు కదా. వాళ్ళకి కూడా ఆ తుఫాన్ నుండి దేవుడు విడిపిస్తారు. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలన్నది. అందుకే నాకు 12-1 గంట అయిపోతుంది. దేవుని దగ్గర పూజ ఆడి, దేవునితో మీకోసం ప్రార్థన చేసి, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి, దేవుడు బిడ్డలు ఎంతో మంది విని దేవుని రాజ్యానికి మన రేవెక్కడ సియోనికే అతను ఓడనే జీవన యాత్ర. ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని ఆలోచన దేవుడు ఎంతో ఆనందము, సంతోషంతో నింపుతాడంట. అందుకే ఫిలిప్పీ 4:4లో దేవుళ్ళు మీరు సంతోషించండి, మరలా చెప్తున్నా ఆనందించండి అని చెప్తున్నారు. కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు నాకు తెలియచేయండి అంటున్నారు. నాకేం జరిగింది, నాకు ఏంటయింది, నేను అలా చేయలేదు, నేను అలా ఉండలేదు, నేను అలా తిరగలేదు అని దేవుని మీద తిరగబడ్డం కాదు. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ప్రతిదీ కృపాసింహాసనం దగ్గర ఒప్పుకొని మరి 1 Corinthians 11:26 ప్రకారం యేసయ్య శరీరాన్ని, రక్తం తీసుకుని ఆయన మరణాన్ని
ప్రచురించేయాలి. అందుకు దేవుడు కృప ద్వారా రక్షించి ఆరోగ్యం ఇచ్చి ఆ పాపాన్ని క్షమించి ప్రేమించి దేవుడు మళ్ళీ దేవుడు మాటలు చెప్పడానికి వినడానికి అర్హతనిస్తాడు. లేకపోతే దేవుడు అర్హత అనేది దేవుడు కొంతమందికే ఇస్తాడు, విన్నవాడికే ఇస్తాడు, అందరికీ దొరకదు అర్హత. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వారి యొక్క నిజ స్వరూపును అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. నిరీక్షణ, దేవుని రాజ్యాన్ని వెళ్ళాలి. ఈ శ్రమల నుండి నేను దేవుడు, ఈ కెరటాలనే శ్రమల నుండి దేవుడు విడిపిస్తాడు. క్రీస్తు అనే బండ మీద నేను కట్టబడ్డాను, ఇసుక మీద కట్టబడలేదు. తుఫాను రాగానే ఇసుక మీద కట్టి నీళ్లు తుఫాన్తో కొట్టుకుపోతాయి. అలాగే నువ్వు ఏదైనా శ్రమ వస్తే దేవుడు పక్కన పెట్టేసి నేను రాను, సైతాన్ని అడిగి జయపాలకడం అంటారు దాన్ని. అదే దేవుని దగ్గర దిద్దుబాటు చేసుకోవాలి, స్పీడ్గా రావాలి. నీకు ఒకరు వచ్చి పిలిచి నీకు చేయాలంటే తీసుకురాదు. కాబట్టి అవి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. వెంటనే ఒప్పుకున్నప్పుడు విడుదల వస్తుంది. పరుగులు ఎడతారు వెంటనే. అప్పుడు సన్నిధి లేట్ అవ్వదు, లేకపోతే టైమింగ్ అటు ఇటు గంట లేట్ అయిపోతుంది. కాబట్టి అవి ఒప్పుకున్నప్పుడు మీకు వాక్యం చక్కగా అర్థమవుతుంది. అది కళ్ళు మూసుకొని తుడుక్కోడు లేకుండా అర్థమవుతుంది. వెంటనే విన్ని వెంటనే చెప్పాలి, నేను నాంతకు నేను తయారయ్యి దేవుని సన్నిధి పరుగులు తీసే పాదాలు ఇవ్వండయ్యా, నేను ఈ రోజు చేసిన మళ్ళీ చేయను, మళ్ళీ ఆదివారం వస్తే మంచి సాక్ష్యం వస్తుంది. కాబట్టి చేతులు ఎత్తి ప్రమాణం చేయాలి, దేవుని దగ్గర అడగాలి. బుర్రోపడం కాదు. కాబట్టి దేవుడు నీ పట్ల కంటే ఎవరు తీసుకురాడు. కాళ్ళు చేతులు అన్ని ఇచ్చాడు, బుర్ర ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఇంగ్లీష్లో మాట్లాడుతావు, తెలుగులో మాట్లాడుతావు, అందరికీ గట్టిగా మాట్లాడి పనులు చెప్తావు. నీ పనులు చేసుకోకుండా నీకు చెయ్యేస్తే కానీ బాత్రూంలోకి వెళ్ళలేవు. దేవుని చేయబట్టుకుని వెళ్తాం, దేవుని సహాయం కోరడం, దాన్నే విశ్వాసం అంటారు. మనుషుల మీద ఆధారపడడం అది విశ్వాసం కాదు, అది అవిశ్వాసం. సాతానుగాడి గుణాలు అన్నమాట. అవిశ్వాసం దేవుని రాజ్యానికి వెళ్ళరు అని ఉంది. దేవుని చేయి పట్టుకొని నడాలి. అలాగే అబ్రహాం గారు నడిచారు. ఆయన విగ్రహాలు చేసేవాడు తండ్రి. దేవుడు అంటే తెలియదు, విగ్రహాలు చేసేవారు. అటువంటి ఆయన్ని దేవుని పని చేయడానికి పిలుస్తారు. ఆయనకి 99 సంవత్సరాల వరకు కూడా పిల్లలు లేరు. 99 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. అలాంటిది దేవుడు ఆ ముసలి కాలంలో నువ్వు నీ కుమారుడు జన్మిస్తావు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు అక్కడ తన భార్య నవ్వుతుంది. అవిశ్వాసం ఉంటుంది. అవిశ్వాసం. ఈ ముసలి కాలంలో నాకు పిల్లలు ఏంటో తెలిసి, కానీ దేవుడు చెప్పింది కరెక్ట్గా జరుగుతుంది అన్నమాట. వెంటనే దేవుడు ఏం చేశారు? అంటే అబ్రహాం విషయంలో దేవుడు మాట్లాడారు. ఎందుకంటే దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నారో అడ్రస్ అడగకుండా తను బయలుదేరాడు. ఎందుకంటే నువ్వు ఆకాశంలో చూడు, ఆకాశంలో నక్షత్రాలు అనుకున్నాయి, అంతమంది బిడ్డలు ఇస్తాడు. సో అప్పుడు వరకు పిల్లలే లేరు ఆ వయసు వరకు. ఇసుకరైన చూడు, దాన్ని లెక్క పెట్టి ఎన్నున్నారు, అంతమంది పిల్లలు వస్తారు. ఇప్పుడు ఆయన పిల్లలు అందరం మనమే, లక్షల మంది ఉన్నారు. అవి లెక్క పెట్టలే, కోట్ల మంది, మిలియన్స్ మంది ఉన్నారు అబ్రహాం గారు పిల్లలు. కాబట్టి దాన్ని విశ్వాసం అంటారు. దేవుడి మీద ఆధారపడి ఎక్కడికి వెళ్ళాలి ప్రభా, ఏం చేయాలి ప్రభా అని అడగలేదు. అలాగే నువ్వు కూడా నువ్వు నేను దేవుడు ఏది చెబితే అది వెంటనే చేస్తాను, నాకు సహాయం చేయదేవా అని చెయ్యి పట్టుకొని నడవాలి. దేవుడు మాట వింటే దేవుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు, లేకపోతే నడిపించాడు. అలాగా దేవుడి మాట లేక వాళ్ళ కట్టులేక తిరుగుతారో అని ఉంది వాక్యం. అలా కట్టులే ఉండదు. దేవుడు మాట్లాడితే వాళ్ళ ఒక కట్టుబడిలో ఉంటారు, ఒక నిబంధనలో ఉంటారు. దేవుడికి మనకి మధ్యన వేసే రక్తం అనేది నిబంధనగా ఉంది. ఆయన ఒక నిబంధన చేశాడు, సీయోనికి నేను తీసుకెళ్తానని, ఆయన నడిపిస్తాను, నీకు తోడై ఉంటానని. అలా నీతి సూర్యుడు ఉదయించాడు మన మీద. ప్రతి ఉదయాన్న కూడా దేవుడు మాట్లాడతాడు. అలా తోడుతాడు. ప్రతి ఉదయాన్న దేవుడు తట్టి కొట్టి లేపుతాడు. 3 గంటలకి 1 గంటకి
అలా లేపుతాడు దేవుడు. అలా లేపడంటే నువ్వు కూర్చొని ఏడ్చుకొని ఏది తిందామని ఎదుర్కోవడం కాదు. ఆకలి వేస్తుంది బాబా, నాకు ఆకలి వేస్తుంది అని భర్త మీద వెనకతో పడుకోవడం కాదు. చిన్న కూసులేదు, అంత వయసు వచ్చింది కాబట్టి దేవా ఆకలిస్తే ఏదో నీ అంత కృపే నాకు సహాయం చేయండి, నాకు ఆకలిస్తుంది ప్రభా. ప్రతిదీ దేవుడి మీద ఆనుకునేదే విశ్వాసం, మనుషుల మీద ఆధారపడేది కాదు. మనుషులు దేవుడి రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. కాబట్టి ప్రతిదీ కూడా చిన్నపిల్లలాగా మీరు పాలు తాగేవారే కానీ బలమైన ఆహారం మీకు తగదు అంటున్నారు. అందుకనే వాక్యము బలమైన ఆహారం అనే వాక్యం అర్థం కాదు. ఏదో ఇలా దండం పెట్టుకొని వెళ్ళిపోయేటంటే దిద్దుబాటు అర్థం కాదు. దిద్దుబాటు చేస్తే దేవుడు మనకి కనెక్షన్లో ఉంటాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన నడిపిస్తాడు. దేవుడు నీకు ఏ విషయంలో నేను చేయలేకపోతాననే విషయం నా వల్ల ఇది అవ్వట్లేదు అనగానే దేవుడు దేవదూతల సమూహంతో వచ్చి పరిచారకులుగా వాళ్ళని పంపిస్తారు. దేవదూతలు పరిచర్య చేస్తారు దేవుని బిడ్డలకి. అలాగా దేవుడు అలా సహాయం చేస్తాడు అన్నమాట. కాబట్టి ఆ విశ్వాసముతోనే మనము మన జీవితాన్ని ఆరంభించాలి. ఆ విశ్వాసం కలిగి ఉంటేనే మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి భుజిద్దుమా అనేది అన్యజనులు చింతిస్తారు. దేవుడు నమ్ముకొని వాళ్ళకి చింత ఉంటుంది. దేవుడు నమ్ముకొని 80 సంవత్సరాలు వచ్చినా ఇంకా చింత. ఏమి తిందునా, ఏమి త్రాగుతున్నా, ఏం భుజిద్దునా, ఏమి ధరించుకుంటున్నా, అదే చింత. ఆ చింత అనేది పోతుంది ఎప్పుడైతే విశ్వాసం అనేది ఉంటుందో. దేవుడినే ప్రతిదీ అడిగితే, దేవుడి మీదే ఆధారపడి ఉంటే దేవుడు చేయి పట్టుకుంటాడు. నువ్వు మనుషుల మీద ఆధారపడుతుంటే దేవుడు నేను చేయి పట్టుకోడు. ఎవరు కావాలి? దేవుడు వాడ ఆ సియోనుకి మనము చేరాలి. సియోనికి మన ఓడనే జీవన యాత్ర అనే ఓడ చేరాలి. ఆ ఓడ చేరాలి. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్యని ఆపేది దేవుడే, సృష్టికర్త. ఆయన దేవుడే. నీకు నాకు భర్త ఉన్నాడు. ఆ భర్తను అడగాలి. మనుష్యాత్మతో ఉన్న భర్తని, తాగుబోతు భర్తను నువ్వు మోగోడని నువ్వు అడగకూడదు. అతని మాటలు రావు, చీపు వినబడదని నువ్వు అతన్ని ఒక బొమ్మలా నువ్వు ఆడించమనుకో, నీలో దెయ్యం దూరిపోయి ఆడిస్తున్నాడు. ఇంకా ఇద్దరిని ఆడించేస్తుంది. ఇద్దరు పడిపోవడం లేకపోతే మీకు అంతే జీవితం, అలా నరకాన్ని పట్టుకోవడం. కాబట్టి ఆడ మగ తేడా లేకుండా సృష్టికర్త అయిన దేవుడు భర్తే ఉన్నాడు. కాబట్టి ఆనాడు అబ్రహాము గారు ఏ విధంగా విశ్వాసంతో ఉండి 25 సంవత్సరాలకు ఆయన దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడింది. నీకు ఒకరోజు కూడా అవ్వలేదు, ఇంకా నీకు విశ్వాసం రావట్లేదు, నిలబడలేకపోతున్నావు. దేవుడు ఈ మాట చెప్పాడు, ఇలా నేను ఈ మాట పట్టుకుని నేను ప్రార్థన చేయాలి. ఆయన ఎంత 25 సంవత్సరాలు అందరూ వెయిట్ చేయగలరా? 99 సంవత్సరాలకి మరి బాబుని కనగలరా? శారమ్మకి ఎన్ని ఉంటాయి? 85 సంవత్సరాలు ఉంటాయేమో, 80 సంవత్సరాలు. మరి పిల్లలు కనగలరా? అందుకే నవ్వింది పాపం. దేవుడు కార్యాలు అద్భుతకరంగా ఉంటాయి, ఆశ్చర్యంగా. ఆ బిడ్డనేమో బలి అర్పించమంటాడు దేవుడు, అయినా లోపడ్డాడు ఆయన. దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే దేవుడు మాట వినే గుణం, అదే విశ్వాసం. ఆ విశ్వాసులు భక్తులు వాళ్ళు చనిపోయి కూడా వాళ్ళు దేవుని సాక్షిగా నిలబడ్డారు. అలాగే మనం చనిపోయిన కూడా ఊరంతా సాక్ష్యం చెప్పుకోవాలి, కుటుంబం అంతా సాక్ష్యం చెప్పుకోవాలి. చనిపోయినా సరే నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిదన్నారు. అటువంటి జీవితం జీవించాలి. చచ్చిపోయిన తర్వాత దరిద్రం వదిలిపోయింది, కంపు ఇల్లు ఒళ్ళు అంతా కూడా ఎప్పుడు అడుక్కోవడమే జీవితం. పేరుకి దేవుడు నమ్ముకొని అలాంటి అసహ్యమైన సాక్ష్యం వద్దురా బాబు. ఇలాంటి మనిషి ఎవరికీ సుఖం లేదు. అలా ఊరు ఇరుగు పొరుగోలు సంఘము అలా బాధపడుతుంటుంటే అటువంటి సాక్ష్యం కావాలా? లేకపోతే ఇక్కడ విశ్వాసం లిస్టు ఉంది, విశ్వాసుల లిస్టు. విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడేవాడు అనమాట. మనుషుల మీద ఆధారపడేవాడు కాదండు. దేవుని మీద ఆధారపడి ఒక విశ్వాస వీరులుగా చనిపోయినా సరే మనతో దేవుడు ఆ ఆత్మలు వచ్చి మనతో ఉండి మాట్లాడితే మనలో బలపరిచే ఆత్మ అనమాట. అది దేవుని బిడ్డలు అనేకమైన కుటుంబాలని, మరి దేశాన్ని, సంఘాలని, కుటుంబాలని బలపరిచే ఆత్మలు ఆ లిస్టులో మనం ఉండాలని ఇక్కడ సియోనికి నా ఓడ పయనం, నా ప్రయాణం ఎక్కడికి? విశ్వాస యాత్ర ఎక్కడికి? సియోనికే, దేవుని రాజ్యానికే.
నేను కోరిన ఆ రేవికే నడిపించు నా యేసయ్యనే బతలాడుకుంటూ అనుక్షణము ఉండాలి. కానీ ఈడేడు చేయడు. సాతానుడు దూరిపోయి సాతాను నోరు పెట్టేసుకుంటాం. ముందేమో ఎవరు నోరు అని మనం నేర్చుకున్నాం. మన నోరు ఎలా ఉండాలని నేర్చుకున్నాం. ఇంకా ఉన్నాయి, ఇంకా అనేక సంగతులు దేవుడు మాట్లాడుతారు. కూర్చుంటే చాలు, దేవుడు అర్ధరాత్రి మాట్లాడతాడు. ఆ విషయాలు ఇక్కడికి వస్తే అవే అవుతున్నాయి. ఇక్కడ దేవుడు చూపించింది వాక్యం చెప్తాడు. ఎందుకంటే మనం చెప్పిన మాటలు వింటారు. నెక్స్ట్ మనం కూడా చెప్పకూడదు మన విషయాలు, దేవుడి విషయాలు చెప్పాలి. దేవుడి వాక్యంతో సరిచేస్తూ వాక్యాలు అనే అర్థంలో మనం సరి చేసుకొని ఆ విశ్వాస వీరుల లిస్టులో మన లిస్టు కూడా ఉండాలని ఆశపడి దేవుడు చెప్తున్నప్పుడు, దేవా నీకు వందనాలయ్యా, నేను అలా ఉంటానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి ఆ లైన్లోకి రావాలి. దేవుని నామమునకు స్తోత్రం. కాబట్టి దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. పెద్దలు సాక్ష్యం పొందుకున్నారు. మన పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మా పితరుల దేవా నన్ను కూడా అలా నడిపించవా అని అనుక్షణమే అడిగి బాత్రూమ్కి వెళ్ళలేకపోతున్నానయ్యా, వీడు రాడు నాతోటి అని భర్తని అలాగనేది దెయ్యమాత్మ, దేవుని ఆత్మ చెప్పండి. అది దెయ్యమాత్మేనా? దేవుడు ఆత్మ అంటుంది. అది వీడు రాడు బాత్రూమ్కి, నన్ను పట్టుకో నడవడు అని భర్తను అలాగనొచ్చా? అది దెయ్యమాత్మ, దేవుడు ఆత్మ. దెయ్యమాత్మతో వెళ్తే బాగుంటుందా దేవుని రాజ్యానికి? దేవుని ఆత్మతో వెళ్తారా, దెయ్యమాత్మతో వెళ్తారా? ఏ ఆత్మ కావాలా మీరు? దేవుని ఆత్మతో వెళ్తాం. దేవుని ఆత్మ ఉంటే కదా శివునికి ఆ ఓడ జీవనయాత్ర జరుగుతుంది. ఎవరికి దేవుడు అడగాలి? దేవా ఏమని అడుగుతాం? దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారట. అలాంటి సాక్ష్యం పొందుకోవాలి. విశ్వాస వీరుల లిస్టులో ఉంటానయ్యా, ఏది నేను మనుషుల మీద ఆధారపడను. నా భర్త అయిన దేవా నీ మీద ఆధారపడతాను, నా హని మీద ఆధారపడ, ఎవరి మీద ఆధారపడ, నేను వాళ్ళని నడిపిస్తానయ్యా. భర్త అయినా, తల్లి అయినా, నా మనవరాలైనా, లేకపోతే నా నానమ్మనైనా, ఎవరినైనా ప్రభా నిన్ను కలిగి ఉన్నాను కాబట్టి నేను నడిపిస్తానయ్యా. నాలో నిన్ను చూడాలయ్యా, నీ ప్రేమను చూడాలి. ఎందుకంటే వాళ్ళు పాలు తాగిన వయసు. కాలం బట్టి చూస్తే వాళ్ళు బోధకులు ఉండవలసి వచ్చిండగా, మొదటి మూల పాఠాలు మనకు మరలా బోధించవలసి వచ్చిండదు. వారు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం వారికి తగదు. వాళ్ళు పాలు తాగే పిల్లలు, పేరుకి పెద్దోళ్ళే కానీ పాలు తాగే పిల్లలు. వాళ్ళకి తెలియదు ఆ విషయాలు. అమ్మా దేవుడు చేయి పట్టుకుంటారు చెప్పు, దేవుడిని అడుగు, నీకు సహాయం అనేది దేవుని దగ్గరికి వస్తుంది. కొండల తంటే నా కన్నులు ఎత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయం వస్తుంది అని దావీదు భక్తుడు అలా ఏడ్చాడు. అలాగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. 31వ కీర్తనలో రాశాడు. ఆ ప్రార్థన చేశాడు. తన పాపములన్నీ ఒప్పుకుంటూ, బరువు తేలిపోయినా ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు ఆయన. అలా దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన బట్టి దేవుడిని చేయి పట్టుకుంటాడు. నీకు సహాయకరంగా వస్తుంది. కొవ్వులు లేడు గొంతులు వేస్తూ పరిగెడతావు. బాత్రూమ్కి వెళ్తావా, ఊరి మీదకి వెళ్ళి బజార్ తీసుకొస్తావా, ఇంట్లో పనులన్నీ చేస్తావా? సన్నిధికి రాకుండా సాధారణడు మంచమే దిగనివ్వకుండా నేను రాలేను అని చెప్పడు. చీర కట్టుకోలే, నేను చీర ఇంకోళ్ళు వచ్చి కడతాయి వస్తానని అందరూ అలా కనకూడదు. అది దెయ్యమాత్మ అనమాట. అది ఈ రోజు బలంగా పడుతుంది, రెండో రోజు మరి ఎలా ఉంటారో డౌటే. అవిశ్వాసం అనమాట. వాళ్ళకి వాళ్ళ బ్రతకరు, పక్కలు బ్రతకరు. దేవుడు సాక్ష్యం పాడైపోద్ది కదా. అందుకని దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. దేన్ని బట్టి? విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపంలో అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువైనవి ఉన్నది. అదృశ్యమైనది ఇదంతా. పరలోక రాజ్యం ఎక్కడుందో అదృశ్యమైనది, మనకు తెలీదు. అది నిజము. బంగారు పట్టణము, నేను వెళ్ళి మార్గం, నేను వెళ్ళి స్థలములకు మీరును వెళ్ళిరాగా మరల వచ్చి మమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాడు ఆయన. అవి బంగారు ఇల్లు, బంగారు వీధులు, బంగారు పట్టణం. అదనమాట, మనకు తెలియదు. అది అదృశ్యమైనది అనమాట. అది ఉంది. నేను ఆ సీయోనికి చేరుతాను. నా జీవనయాత్ర విశ్వాసం అనే ఈ ఓడ, విశ్వాసం అనే యాత్ర అక్కడికి చేరి అక్కడ ఆగుతుంది. అంతవరకు ఆగదు. ఎన్ని తుఫాన్లు వచ్చినా, తుఫాన్ వస్తే వస్తుంది, బోటులో తిరగబడుతుంది కదా. బోట్ అంటే ఒక కుటుంబం. నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బోట్ ఇలా తిరగబడిపోతుంది, మీటే అవుతుంది.
నువ్వు కరెక్ట్గా ఉండాలి కదా. నీతో దేవుడు మాట్లాడే దేవుడు నీకు ఎన్నో సాక్ష్యాలు ఇచ్చాడు కదా. ఎన్నిసార్లు చనిపోతే నేను బ్రతికించాడు కదా. నువ్వు నిలబడాలి కదా. నీ మనవులందరినీ దేవుడి రాజ్యాన్ని తీసుకురావాలి కదా. నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళ కోసం కన్నీరు కాస్తావు. నిజంగా సంఘం మీద ప్రేమ ఉంటే సేవకుల కోసం, సంఘం కోసం ప్రార్థన చేస్తావు. నీ సాక్ష్యం అందరికి వినిపించి అలాంటి అద్భుతకరమైన దేవుడా, అంత అలా నేను బాగు చేశాడా, నీకు అర్హత లేకపోయినా నీకు దేవుడు ఇవన్నీ ఇచ్చారా, ఇలా నడుస్తున్నావు అంటే దేవుడే బ్రతికించాడా. హాస్పిటల్లో చనిపోయి నీకు 3 సార్లు 4 సార్లు హాస్పిటల్ ఆ వేల పట్టుకుపోతే 108 తీసుకెళ్ళిపోయి ఏజెన్సీ పట్టుకుపోతే విజయనగరంలో పనికిరాదు ఈ అమ్మ, వైజాగ్లో చచ్చిపోతుంది అనేసారు. కానీ దేవుడు ఇక్కడ దర్శనంలో చూపించారు. ఇక్కడ బలిపీఠం దగ్గర, కృపా సింహాసనం దగ్గర బలిపీఠం దగ్గర చూపించారు. ఆవిడ వస్తుందని ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, ఈ గ్రామంలో నీ బిడ్డగా రుజువుపరుచుకో, నీ బిడ్డగా రుజువుపరుచుకో అంటే దేవుడు బాహాటకి సిలువేయించారు. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు అన్నట్టు మరి అది అలాగా యాక్టివ్గా ఆడుకొని తిప్పుతుంది సాతాడు. అమ్మ ఇదేంటి నన్ను ఎలా తిప్పుతుంది సాతాడు, అది సిగ్గైనా వేయాలి కదా. ఒక బాధ అయినా కన్నీరైనా రావాలి కదా. దేవుడికి నడిచే పాదాలు దావీదు భక్తుడు ఏడ్చాడు. దేవా, నీ సన్నిధికి పరుగులు తీయ పాదాలు ఇవ్వండి ప్రభా అని ఏడ్చాడు. ఒక వరం అడిగాడు ఆయన, చిరకాలం యెహోవా మందిరంలోనే నివాసం చేస్తానయ్యా, నాకు ఒక వరమి అని ఏడ్చాడు. పక్కనే ఉంది ఎవరికి నేను భాగ్యం వచ్చి చక్కగా చిరకాలం అస్తమాటికి ప్రతి క్షణము దేవుడి దగ్గర ఉండి ప్రతి విషయం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆ విశ్వాసం ఇస్తాడు. నీ చేయి పట్టుకుంటాడు, నా చేయి పట్టుకుంటాడు. ఎప్పుడైతే ఎవరిని వాళ్ళు ఒప్పుకుంటారో, చిన్ననాటి దగ్గర చేసుకుని బాల్యకాల పాపముల దగ్గర ఒప్పుకున్నాడు దావీదు భక్తుడు. పితరులు చేసిన పాపాలను ఒప్పుకున్నారు భక్తులు. ఒప్పుకొని విడిచిపెట్టి రోమా 10:10 ఉంటుంది ఆ మాట, రక్షణ కలుగునట్లు నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసిస్తారు, రక్షణ కలుగునట్లు నోటుతో ఒప్పుకోవాలని. ఇక్కడ పిల్లలు శాఖలు సూర్య ఇద్దరితో కంఠస్థ పెట్టించారు నా మాట. నోటుతో ఒప్పుకోవాలి, మోగ ప్రార్థనలు కాదది, నోటుతో ఒప్పుకోవాలి. మోగ దెయ్యంలాగా మోగ ప్రార్థనలు చేస్తే ఎవరికి ఇష్టం ఉండదు. దేవుడితో నోటుతో ఒప్పుకోవాలి, అది ప్రేమ. దేవుడిని ప్రేమించడం అంటే అలా నోటుతో ఒప్పుకోవాలి, నోటుతో మాట్లాడాలి. దేవుడు నోరిచ్చాడు కదా. అనేకులు మోగోళ్ళు మాట్లాడు చక్కగా సైకిల్ చేసి పాటలు పాడుతున్నారు, మోగోళ్ళు దేవుడిని ప్రకటిస్తున్నారు. మరి ప్రకృతి అది భాష లేదు, వారికి అర్థమవుతుంది, కానీ అవి ప్రకటిస్తున్నాయి. వాక్యం ఉంది చూడండి, వాక్యం మీకు చెప్పానమ్మా, ఒకసారి మనం చెప్పుకున్నాం. ఆ ప్రకృతి ఇప్పుడు గర్జిస్తుంది. దేవుడు అది ప్రకృతికి మోగం అనమాట. మొన్న చెట్లు చప్పట్లు కొడతాయి అనే విషయం మనం మాట్లాడుకున్నాం. ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకంటే నోటుతోని దేవుడిని ప్రకటించకపోవడం, నోటుతో ఒప్పుకోకపోవడము, నోటుతో ఒప్పుకోకపోవడము, ఇవన్నీ కూడా మంచిది కాదు. కీర్తనలు 19వ అధ్యాయం, కీర్తనలు 19వ అధ్యాయం, కీర్తనలు 19వ అధ్యాయం 1 నుండి మనం చదువుదాము. ఎందుకంటే ప్రకృతి ఆకాశానికి భూమికి కూడా తెలీదు. ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి. వింటున్నారా? ఎవరు వివరిస్తున్నారు? దేవుని మహిమను, దేవుడు చేసిన కార్యాలను. నీకు చేసిన కార్యం నీకు తెలియదా? నువ్వు వివరించలేవా? ఆకాశంలో ఏమైనా నోరుందా? చెవులు ఉన్నాయా? ఉప్పు ఉందా? వాసన వస్తుంది? ఏమైనా తింటారా? ఆకాశములు ఒక ఆకాశం కదా, ఆకాశములు ఉన్నాయి. అది వేరే టాపిక్, మనం చెప్పుకున్నాం కూడా. ఆకాశంలో దేవుడి మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురము చేయుచున్నది. అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురము చేస్తున్నట, వివరించి చెప్తుంది. పగటికి పగలు బోధ చేసుకుంటున్నాయట, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుందట. జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం చెప్పుకుంటున్నాయట. దేవుడి యొక్క జ్ఞానం ఇలాంటిది అని చెప్పి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినపడదు. భాష లేదండి. భాష ఉంటే కూడా మోగ ప్రార్థన, అది మంచిది కాదు కదా. చెప్పమ్మా, మంచిదా? వాటికి భాష లేదు. నీకు భాష ఉంది, నువ్వు మాట్లాడాలి కదా, నీకు దేవుడు చేసిన కార్యాలు వివరించాలి కదా. అందుకే శరీరం రక్తిస్తున్నారు. 1 కొరింథీ 26 ఆయన మరణాన్ని ప్రచురం చేయమంటున్నారు. అందుకే
కాబట్టి విశ్వాసం అనే నిరీక్షించబడే వాడికి నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవారికి రుజువునైనది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. దాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందుతున్నారు, మన పితరులు సాక్ష్యం పొందుకున్నారు. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైన ఉన్నవి. ప్రపంచమంతా కూడా ప్రపంచములు అని ఉంది, అంటే యుగములు. అక్కడ ఫుట్ నోట్ లో ఏముందంటే యుగములు. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమై ఉన్నవి. వాక్యం వల్ల ప్రపంచం అంతా కూడా నిర్మాణం, ఆయన నిర్మించాడు. అవన్నీ కూడా ఇప్పుడు గర్జించి అమెరికాలోనే ఆ అగ్ని మంట వచ్చేసింది. దేవుని దూషించిన గాడ్లెస్ టౌన్ అని చెప్పి అక్కడ పలికినది. దేవుడు అక్కర్లేదు అనే విషయాలు వాళ్ళ నోట్లోంచి వచ్చినప్పుడు ఉండడానికి కూడా ప్లేస్ లేకుండా ఉన్నారు. కోట్ల ఆస్తి అంతా, ఇల్లులు, ఆస్తి అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయి. తెలిసిందా? ఎందుకు దేవుడు అవి చూపిస్తున్నాడు? చూసేది నీకు భయం అయ్యాలి. నేను అలాగే యాక్టింగ్ చేయకూడదు. సాతాను పెట్టుకొని సాతాన్ని ఒంట్లో తోటి నువ్వు యాక్టర్ అయిపోతావు. ఇక్కడ ఆకాశము భూమి ఏం చేస్తున్నాయి? అవి ప్రచురణ చేస్తాయి. ఆకాశంలో దేవుని మహిమను వివరిస్తున్నాడు కదా. ఆ మహిమ కార్యాలు నీకు చేస్తే ఇరుగు పొరుగులు హిందువులు దేవుని బిడ్డలు, వాళ్ళు దేవుని బిడ్డలు. దేవుడు వాళ్ళలో దూరి నీకు చెప్పేస్తున్నాడు. అప్పుడే నీకు బుర్ర పనిచేయాలి. ఇదేంటి నేను వివరించవలసింది వాళ్ళు వివరిస్తున్నారు, ఈ ఆకాశం వివరిస్తుంది ఏంటి? నాకు సిగ్గు రావాలే, నేను వివరించలేకపోతున్నాను దేవుడు మహిమని. ఆ మహిమ వల్ల కదా, ఆయన మహిమ వల్ల కదా నేను నడుస్తున్నాను. ఆ మహిమైన దేవుడు కదా నాకు ఆయాసం, ఈ గుండె దాడ ఇవన్నీ తగ్గించాడు. ఆయన నేను మహిమపరచకుండా ఏంటి అలాగా ఏంటి అడుక్కుంటున్నాను? నాకు తెలియట్లేదు. నేను ఎలా పిచ్చిదానిలో తిరుగుతున్నాను, పిచ్చి వేషం వేసుకొని, వేసే రూపం లేకుండా దెయ్య రూపం ధరించేసుకొని, దెయ్యం మాటలు ఆడుకొని ఇష్టం వచ్చినట్టు ఎలా ప్రవర్తిస్తున్నాను? ఎక్కడికి పరిగెడుతున్నాను? తప్పైతే క్షమించేయాలి, మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నాను వచ్చి అని దేవుని దగ్గర ఆడాలి. ఓర్మని ఏడ్చాడు యోధ. ఏసైనా అలాగా అమ్మేశాడు. ఓర్మని ఏడ్చాడు. ఎంత ఏడ్చాడు! ఏసే ఎవరో తెలియదేసాడు. అలా ఉంటున్నావా యోధలాగా? ఎవరో దేవుడు తెలియనట్టు యాక్టింగ్ ఆడుతున్నావా? నాకు దేవుడు ఏం చేశాడు, నాకేం తెలియదు, నాకు ఏం చేయలేదు, నాకేం తగ్గలేదు. ఎన్ని రోజులు దేవుడు దుఃఖపడి చెప్తున్నారు. దేవుడు ప్రే సంగమా, సార్వత్రిక సంగమా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినులుగా. కానీ మీరు అధ్యయనంతో చూస్తే అందులోని భక్తులందరూ కూడా ఉన్నారు. ఎన్నో శ్రమల నుండి దేవుడు విడిపించి ఆ విశ్వాసం అనే ఓడలో ఎక్కి ఆ యాత్ర తుఫాన్లు అనే శ్రమలు ఎన్నొచ్చినా సరే సియోనికి చేరి ఇప్పుడు సాక్షులుగా ఉన్న లిస్టు మొత్తం అంతా మీరు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. నేను ఒక్క మాట చదువుతున్నాను, 4వ వచనం. విశ్వాసం బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడట. శ్రేష్టమైన బలి అర్పించాడు. శ్రేష్టమైనది అంటే నువ్వు చక్కగా నడిచి నువ్వు దేవునికి మహిమకరంగా ఉండి ఆయన మహిమను వివరిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా దేవుని విన్నపాలు తెలియజేస్తూ ఒక ఇచ్చేదానిగా, పెట్టేదానిగా, ఇచ్చేవాళ్ళుగా మనం అలా నిలబడాలి. నిలబడి దేవుడు అది అలాగా బలి అర్పించాడంటే ఇష్టపూర్వకంగా ఇచ్చాడు అర్పణలు. కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. కయ్యను ఈ విషయం కూడా చెప్తున్నాం. కయ్యను మంచి నడవడి లేదు, కానీ తను కూడా కానుకేశాడు, బలి అర్పించాడు, కానుకలు ఇచ్చాడు, శ్రేష్టమైన బలి ఇచ్చాడు. కానీ మనసు కరెక్ట్ గా లేకుండా, బుద్ధులు కరెక్ట్ గా లేకుండా నువ్వు ఇచ్చిన అర్పణ కూడా దేవుడు అంగీకరించాడు. కయ్యేను అర్పణ అందుకే అంగీకరించలేదు. ఇక్కడ హేబేలు, కయ్యేను కంటే హేబేలు అర్పణ దేవుడు నచ్చింది. మన ఇచ్చే అర్పణ దేవుడు నచ్చాలంటే మన బుద్ధులు కూడా చక్కగా ఉండాలి. దేవుడికి ఇష్టమైన పనులు రోజు చెయ్యాలి. వాక్యం ఎలా చెప్తుందో అలా నడవాలి. అలా నడిచి అర్పణ చేసినప్పుడు అది దేవుడు అంగీకరిస్తాడు. కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందను. నీతిమంతుడని సాక్ష్యం పొందను.
ఒక ఆమె అన్నది తన కానుక తన దేవునికి ఇష్టం లేకుండా దేవుని సన్నిధికి రాకుండా కానుక ఇచ్చింది. దేవుని డబ్బులు ఇచ్చింది. ఇస్తే ఆ రోజు ఆమెకి చేతులు నేను చేతులు వేసి నేను అర్పణకి అలాగా ప్రార్థన చేశాను. చేసిన తర్వాత నాకు ఏంటంటే ఇక్కడ జబ్బ నరికేస్తే ఎలా ఉండదు నొప్పి. నా జీవితంలో నేను అటువంటి నొప్పిని భరించలేదు. నిజంగా దేవుని సాక్షిగా చెప్తున్నాను. దేవుని సన్నిధిలో నాకు అంత నొప్పి నా జీవితంలో నేను భరించలేదు. ఎవరో కట్ చేసేస్తే నొప్పి వస్తుంది కదా, అలాంటి నొప్పి వచ్చింది. ఇలాగ 2 చేతులకి కూడా కట్ చేసేస్తే అంత నొప్పి వచ్చేస్తుంది. అంత నొప్పి వచ్చి నేను ప్రార్థన చేస్తుంటే ఎవరైతే నాకు ఇచ్చారో వాళ్ళకి ఆ నొప్పి పట్టుకుంది. నాకు తగ్గిపోయింది. నేను ఎప్పుడైతే దేవాలయం క్షమించయ్యా, వాళ్ళకి సరిచేయకుండా వాళ్ళ కానుక వాళ్ళ అర్పణ నేను అంగీకరించానయ్యా నీ దగ్గర నీ సన్నిధిలో అని చెప్పి నేను ఎప్పుడైతే నేను అనుకున్నాను, అప్పుడు వెంటనే ఎప్పుడైతే దేవుని దగ్గర నేను అలా ప్రమాణం చేసి దేవుని అడిగాను, వెంటనే ఎవరు ఇచ్చారో వాళ్ళకి ఆ నొప్పి పడుతుంది. ఎంత నొప్పో నిజంగా ఫోన్ చేసి వెంటనే నాకు చెప్పింది, నాకు ఇలా నొప్పి వచ్చేస్తుందండి చెప్పాను. నేను సన్నిధికి రాకుండా నీ బాధ్యత వేసే శరీరంలో అవయవంగా ఉండి నువ్వు బాధ్యత వహించలేదు చూడు. బాధ్యత వహించకుండా నీ దేవునికి ఇష్టమైన పనులు చేయకుండా నువ్వు దేవుని దగ్గరికి దేవుని డబ్బులు తీసుకొచ్చావు. అందుకు అలా జరిగింది. నువ్వు ఒప్పుకో, నాకు కూడా అలాగే జరిగింది. నేను క్షమించమని అడిగాను, నాకు తగ్గింది అని చెప్పారు. అది నా దేవుడు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. అర్పణ అనగానే, అర్పణ అంటే కయ్యినిది. ఎందుకు కయ్యిని కంటే హేబేలుది. ఈ కయ్యిన విషయంలో అది జలసి పడిపోతాడు. కయ్యిను తమ్ముడు అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదని అదో పొలానికి వెళ్దామని తమ్ముడి మీద ఇలా చెయ్యేసి పొలానికి తీసుకెళ్ళి పెద్ద వాడి కింద ఉంటే పైకి ఎక్కి కొండ మీదకి ఎత్తైన ప్రదేశంలో కొండ దగ్గరికి వెళ్ళి అలాగా పెద్ద రాయి ఎత్తేసి బుర్ర మీద వేసేస్తాడు, చచ్చిపోతాడు. ఆ రక్తము మొరబెడుతుంది ఏసైకి. కయ్యేను హేబేలు అక్కడ అని స్వరము, దేవుడు స్వరం వినబడుతుంటే నువ్వేమైనా నాకు కావాలిగా పెట్టావా? తిరగబాటు స్వభావం ఉంటుంది వాళ్ళకి, ఒప్పుకోరు. నీలో ఆ కయ్యినాత్మ దూరి దేవుడు బాధపడుతున్నావా? చెప్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటే నా వల్ల అవ్వలేదు, నేను అలా చేయలేదని నేను అలాగా ఒప్పుకోవడం మానేసి తిరగబడుతున్నావా? దేశ దిమ్మరగా తిప్పేశాడు. ఎందుకు అలా తిరుగుతా ఉన్న ఊరంతా గ్రామం అంతా దేశ దిమ్మరలాగా తిరుగుతుంటే అమ్మ నన్ను చూసి భయపడి నన్ను కొడతారేమో పిచ్చోడు అనేసి. అంటే నేను ఎవరు కొట్టరు. ఎందుకంటే నీ నుదుటి మీద నేను ముద్ర వేసేస్తున్నాను. ఆమెకి నేను కొట్టిన వాళ్ళకి 7 శిక్ష ఉంటుందని ఆర్డర్ వేసేస్తాడు దేవుడు. అందుకే అలా ఒక ఊరుకు ఎలా తిరుగుతుంది అలాగా దేశ దిమ్మర్లా తిరుగుతా ఉంటాడు. రాటు తేలిపోద్దా మొహం, ఆ జుట్టు. నీకు అలా ఉండాలని ఉందా? దేవుని బిడ్డ, ప్రియ సంగమా, దేవుని డబ్బులు ఎలా ఇస్తున్నావు? దేవుని దగ్గర ఎలా సరి చేసుకుంటున్నావు? ఇప్పుడు అందుకే ఈ మాటలు చెప్తున్నారు. హేబేలు కయ్యేలు కంటే శ్రేష్టమనే బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఆ సాక్ష్యం వద్దాను నీతిమంతుడు అని దేవుడు చెప్పాలి. నా బిడ్డ, నా సంపూర్ణమైన బిడ్డ. సాతా చెప్పింది, దేవుడు చెప్పాడు నా కోసం 2-3 సార్లు. నా బిడ్డ సాక్ష్యం బతికుండగా సాక్ష్యం పొందుకొని చచ్చిపోయింది సరే, ఆ సాక్ష్యం రావాలి మనం చేసి మనకి చెప్పాలి. శాస్త్రుల పరిశీలనగా చేయకుండా చెప్పేయకూడదు. వేసిన సిలువ వేసినట్టు లెక్క వస్తుంది. వాళ్ళు సిలువ వేశారు కదా, వాళ్ళు చెప్పారు కానీ చేయలేదు. ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ పాటించారు. ఓల్డ్ టెస్టమెంట్ అంతా అదే. ఏసైని కూడా అసలు మోషే నమ్మినట్టేనే నన్ను నమ్మలేదు అని దేవుడు దుఃఖపడ్డాడు. దేవుడు కుమారుడు అని రిజెక్ట్ చేశారు. ఇప్పటికే ఇశ్రాయేలు ప్రజలు చాలా మంది నమ్మలేని వాళ్ళు ఉన్నారు. అలా ఉన్నావా? ఏసైనా అంటే తెలియదా? దేవుని రూపం ఏంటో, దేవుని గుణాలు ఏంటో, ఆయన రూపము ఆయన గుణాల కోసం మనం చెప్పుకుంటున్నాం. ఎన్నిసార్లు చెప్పావు? మొదటి రాకుండా ఆయన రక్షకుడిగా వచ్చాడు, 2వ రాకుండా ఆయన ప్రభువుగా వస్తున్నాడు. ఆయన ఆజ్ఞలన్నీ నువ్వు గైడ్ కొట్టే ఆయన ప్రభుత్వం. ఈ గవర్నమెంట్ కోసం భయపడిపోతున్నామే.
మరి దేవుడు గవర్నమెంట్ కోసం భయపడవా? దేవుని ఆజ్ఞలు పాటించబోదు నువ్వు ఎక్కడ ఉంటావో, నీ విశ్వాసం ఓడ ఎక్కడ ఆగుతుందో, ఆ యాత్రలో ఎన్ని తుఫాన్లనే బాధలు వచ్చినా, ఎన్ని నిందలనే బాధలు వచ్చినా నా యాత్ర ముగేదు, అది సియోనికే చేరుతుందనే విశ్వాసం కలిగి అది నిరీక్షింపబడమని. అదృశ్యమైనవి ఉన్నవాళ్ళకు రుజువే ఉన్నారు కదా, అదృశ్యమైనది. నరకము స్వర్గము ఉన్నట్టు ఎవరు కూడా తెలియక పాపం చేస్తున్నారు, చెప్పినా వినట్లేదు. ఎన్ని సాక్షిగా వినట్లేదు అంటే ఖచ్చితంగా వాళ్ళ దెయ్యం ఉన్నట్లెక్క. దేవునాత్మ కాదు, దెయ్యమాత్మ, మనుష్యాత్మ, లౌకికాత్మ, అపవిత్రాత్మ, బ్రహ్మచాత్మ. వీటి కోసం కూడా మనం చెప్పుకున్నాం. 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఉంది 9వ వచనం నుండి, 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, ఆ లాస్ట్లో కూడా ఉంది. వాళ్ళు మన మాట వినట్లేదంటే బ్రహ్మపక్షాత్మ అలా భ్రమ. దేవుడు నమ్ముకున్నాను కదా, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలే అని. ఆ స్వర్గము నరకము చాలా మంది చూసారు, నేను కూడా చూసాను. దేవుని రాజ్యము, దేవుని నరకము, పరలోక రాజ్యము. నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే భయంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే దానియేలు 7:10లోని గ్రంథాలు ఇవ్వబడినప్పుడు నువ్వు ఎలా పరిచయం చేసావు అందరిని అడుగుతాడు. విన్న వాళ్ళు అడుగుతారు, చెప్పిన వాళ్ళు కూడా అడుగుతారు. చెప్పిన వాళ్ళు కఠినమైన తీర్పు ఉంటుంది, విన్న వాళ్ళు కూడా ఒక వంతు ఉంటే నాకు 2 వంతులు ఉంటుంది చెప్పిన వాళ్ళకి. అందుకని మీరు విని చెప్పాలి. కరెక్ట్గా వింటే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, కరెక్ట్గా చెప్పలేదు అనుకో మీకు కూడా 2 వంతులు ఉంటుంది. అంటే బాధకులకి కఠినమైన తీర్పు ఉంటుంది. అది మరి వినాలి, చెప్పాలి కదా. మరి అందరు చెప్పకపోతే అందరు దేవుని రాజ్యం రారు కదా. అందరు రావాలని ఉందా? నువ్వు నీ కుటుంబం నువ్వు ఒక్కదా వెళ్ళిపోవాలని ఉందా? అందరు రావాలంటే కరెక్ట్గా నేర్చుకోవాలంటే దిద్దుబాటు చేస్తున్నప్పుడు అది బాగా దేవుడు ప్రింట్ చేసేస్తాడు, హృదయంలో మనసులో ప్రింట్ చేస్తాడు. అప్పుడు ఎంతమందిని ఆత్మలు రక్షిస్తే అన్ని వజ్రాలు, కెంపులు, వైడూర్యాలతో, అన్ని పొడులతో జీవకిరీటం నీకు నాకు పెడదామని ఆశపడుతున్నారు. ఆమేన్ ఆమేన్. నక్కాలయ్యా అలాంటి జీవకిరీటం అంతవరకు నేను సహిస్తానయ్యా. ప్రకటన 2:10లో ఉందా మాట, జీవకిరీటం ఇస్తాడట. దేవుని మాటలు ప్రకటించేవారు, సహించుకున్నవారు. ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే విశ్వాస యాత్రలో నిలబడినప్పుడు ఓర్చుకుని వాక్యాన్ని అంగీకరించినాడు. శోధన కాలంలో ఆయన దాస్తాడట, ఆయన రక్తం చాటుని దాస్తాడట. అటువంటి అంచె దినాల్లో మనం ఉన్నాం. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. అతడు మృతి నొంది అంటే హేబేలు చచ్చిపోయి కూడా ఇప్పుడు మాట్లాడుతుంది నేను కాదు, విశ్వాస హేబేలు మాట్లాడుతున్నాడు. నా మాటలు కాదు కదా ఇవి, హేబేలు సాక్ష్యం అయితే. అందులో నా సాక్ష్యం కూడా ఉంది కాబట్టి నా సాక్ష్యం కొన్ని నేను చెప్పాను. మీ సాక్ష్యం ఉన్నప్పుడు ఓహో బైబిల్లో నువ్వు చెప్పేస్తున్నావు నీకేంటి లేదు కదా అని అంటారు. అందుకనే దేవుడు ప్రతి ఒక్కరికి కృప ద్వారా దేవుడు రక్షించుకుంటాడు, అలా సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యము ఊది గంతముల వరకు చెప్పమని చెప్పాడు ఆయన. అపోస్తలుల కార్యము 1:8లో, మత్తయి 28:20లో చెప్పారు. వాళ్ళే సదాకాలము ఉంటారట. అనేకమైన చోట్ల ఉంది. బుద్ధి లేని కన్యకలు దివిటీలు లేకుండా, ఆ నూనె లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు సాక్షిగా ఉండలేకపోయారు. వాళ్ళు సిద్ధపడి లేరు. అలా ఉన్నావా? సిద్ధపడి లేకుండా ఉన్నావేమో, క్షమించయ్యని అడుగు. తందన పాడటం కాదు, క్షమించు దేవా వాక్యం విని క్షమించు దేవా అని చేతులెత్తి ప్రమాణం చేయలేదు. తందన పాడితే ఏం అవ్వదు, క్షమించమని అడగాలి. క్షమించు దేవా, నేను చనిపోయినా సరే నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవాలి. అందరు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళకి ఆశీర్వాదం. అలా లిస్టు అనేది ఎంత ఉందో తెలుసా? ఇప్పుడు ఒక లిస్ట్ ఒక ఆయనే నేను చదివాను, 40 వచనాలు ఉంది. కాబట్టి అలా మనం ఉండాలంటే ఆకాశం దేవుడి మహిమను వివరిస్తుంది. నేను ఎందుకు వివరించలేకపోతాను? దానికి నోరు లేదు, నాకు నోరు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, నడిపించి నా చెయ్యి పట్టుకో మనుషులను చూస్తాను. ఆకాశం మనుషులను చూసిందా? దానికి నోరు లేదు కదా, చెవులు లేవు, నోరు లేదు, అస్తమాడు అడుగుతుంది తినడానికి. మనుషుల మీద ఆధారపడి మనుషులను అడుగుకుంటామా? దేవుడిని అడగాలి. దేవుడు పోషిస్తాడు. నన్ను ఇప్పటి వరకు దేవుడే పోషిస్తున్నాడు. సేవకు నేను 1999లో అభిషేకం పొందుకున్నాను. నేను సేవలో ఉన్నాను 25-30 సంవత్సరాలకు అనుభవంతో నేను చెప్తున్నాను ఈ విషయాలు. విశ్వాసంతో నా కాళ్ళ మీద నా దేవుడు నన్ను నిలబెట్టాడు.
అదే నాకు హెబ్రీ 6:14 అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నా తోడు నిత్యంగా నేను వర్ధిల్లింపజేస్తాను, నిత్యంగా నేను ఆశీర్వదిస్తాను. అలా నా పిల్లలుగా మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలని దేవుడు నన్ను విజయనగరం తీసుకొచ్చాడు. వైజాగ్ నుండి విజయనగరం ఉద్యోగాన్ని మరి కుటుంబాన్ని పక్కన పెట్టించి తీసుకొచ్చాడు దేవుడు. విశ్వాసం అబ్రహాం అలాగే తీసుకొచ్చాడు. ఎక్కడ ఏం అడగలేదు. ఇక్కడ నాకు విజయనగరం దేవుడు చెప్పాడు. విగ్రహం అయితే మరి అబ్రహాం గారు చెప్పలేదు. మరి అనేక మంది భక్తుల లిస్టు 40 వచనం వరకు ఉంది. 4వ వచనమే చదివాను, ఇంకా 40 ఉన్నాయి. ఆలోచించండి, అన్ని మనం చెప్పుకోగలేదు. అన్నం ఉడికిందని ఒక వెతికి చూస్తే చాలు, నమ్మాలి. దాన్ని విశ్వాసం అంటారు. చూసి నమ్మువారి కంటే చూడగా నమ్మువారు ధన్యులు అంది. ఆ విశ్వాసము ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే దేవుడి రాజ్యం ఉంటుందని మత్తయి 7:20 మత్తయి సువార్త ఎక్కడ ప్రకటన 22:15 ఉంటుంది. ఒకసారి చదువుదాం. దేవుని రాజ్యానికి విషయంలో విశ్వాసము అవిశ్వాసంగా ఉన్నారా, విశ్వాసులుగా ఉన్నారా? చాలా దిక్కులు ఉంది కానీ ఒక దగ్గర చదువుదాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులు, అబద్ధములు ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుండును. సంఘముల కోసము ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానము ప్రకాశమైన వేకువ చుక్కనై ఉన్నాను. చెప్తున్నారు యేసు. కుక్కలు అంటే కక్కిందే తినడం, అంటే చేసిన తప్పే చేయదు. దేవుడు నమ్ముకున్నాను కదా, దేవుని దగ్గరికి వెళ్ళిపోతానులే అని ఒక భ్రమపరిచే ఆత్మతో ఉంటారంట. చెప్పినా వినే గుణం ఉండదు వాళ్ళకి. ఎప్పుడైతే దిద్దుబాటు చేసుకుంటారో అప్పుడు ఆ విధేయత వస్తుంది. విధేయత వచ్చి వింటారనమాట. ఏ మాటని వింటారు. అమ్మో, నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలి, నీతిమంతులుగా నేను సాక్ష్యం పొందుకున్నాను. నేను చనిపోయినా సరే నేను నీతిమంతురాలు. బ్రతికుండగా పొందుకుంటా కదా, చనిపోతే పొందుకుంటారు అని ఇష్టమైన అప్పుడు అనిపించాడు ఆ యేసయ్యని. ఆ రక్తం మొదలుపెట్టింది చూసారా, మనిషి చచ్చిపోయాడు కానీ రక్తం మొదలుపెట్టింది. అయ్యను చంపేస్తా, రక్తం భూమి మీద నుండి మొదలుపెట్టింది. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. చచ్చిపోయినా సరే రక్తం మొరబడుతుంది. దేవుని బిడ్డ, నీ పక్షాన దేవుడు, నువ్వు నా పక్షాన ఉన్నావు కాబట్టి నేను సీయోనుకు చేరుతానని పాట పాడుకున్నాను. పాటేనా అది? దేవుడు పాట ద్వారా దేవా నాతో మాట్లాడావయ్యా. అనుక్షణము నువ్వు అనుకుంటున్నప్పుడు నువ్వే పని చేసిన పాట ద్వారా, వాక్యం ద్వారా దేవుడు, వాక్యం అంటే దేవుడు అలా మాట్లాడతాడు. పాటలో ఉన్నాడు దేవుడు, వాక్యంలో ఉన్నాడు దేవుడు, వాక్యమే దేవుడే ఉన్నాడు. నువ్వు ఆ మాటలో గుర్తు పెట్టుకుంటున్నావా? అన్ని చోట్ల ఏమి తిందునా, ఏమి త్రాగుతున్నా, ఏం పూజిద్దునా అని సిద్ధపడుతున్నావా? మొదటి నీతిని రాజ్యాలు వెతుకు, నీ పర్లోకం తెలుసు నీకు ఏది కావాలో అంటున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, గెత్తము కొయ్యము కొట్టలో కూర్చుకోను, కానీ వాటిని నేను ఎలా పోషిస్తున్నాను? అడవి గడ్డిని చూడండి, అది రోజుకు ఒక గడ్డి పువ్వు ఎంత అందంగా ఉండదు. అవి ఎంత అందంగా కలర్ఫుల్గా ఉన్నాయి, కలర్ఫుల్ బట్టలు వేసుకొని. మిమ్మల్ని నేను అలంకరించనా అని ఉంది అక్కడ మొత్తం 6వ అధ్యాయంలో 31, 32, 33 వచనాలు. అన్ని చిన్నలాగా ఉన్నావా? దేవుడు నమ్ముకోలేనంటే దేవుడు బాహటంగా సిలివేస్తున్నావా దేవుని బిడ్డ అని అడుగుతున్నారు. సార్వత్రిక సంగమా, పెళ్ళుకు మాత్ర సంగమా, సిద్ధపడు అని దేవుడు మనం బలపరచడానికి మన మధ్యలో ఉన్నారు. దేవుడు నాకు స్తోత్రం. దానికి సిద్ధపాటు. అలాగే ప్రకటన 21:8 కూడా ఒక మాట ఉంది చూడండి. పిరికిగా ఉన్నావా? పిరికితనం ఈ విషయాలు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం, కానీ ఈ వాక్యానికి సంబంధించింది కాబట్టి పిరికిగా నేనేం చేయలేను, నాకు ఎవరు లేరు అని పిరికి పందులాగా నాకు అలాగా ఉన్నవా? ప్రతి ఒక్కరు కూడా, భక్తులందరూ కూడా ఒక్కరే సాధించుకొని వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కరే సాధించుకొని వచ్చారు. అందుకే యెషయా 60వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది, ఒక మనిషిని 1000 మందిగా చేస్తాడట. ప్రతి భక్తులు ఒక మనిషి, నాకు
ఎవరు తోడు అవ్వలేదు, నాకు ఎవరు తోడు లేరు. నా దేవుడు మాట్లాడి నన్ను సాక్షిగా నిలబెట్టారు. నేను గట్టిగా చెప్పగలను. అందుకనే ఇప్పుడు ఈ మాటలు ఎందుకు చూపిస్తున్నారంటే పిరికితనం అనేది లేకుండా చేశారు. నేను చిన్నప్పుడు అయితే గడప దాకా బయటకు వెళ్ళకుండా మా డాడీ పెంచారు. మీకు చెప్పాను, నాకు టీచర్ క్వశ్చన్ వేస్తే నా వంతు వచ్చేసరికి గుండె దడదడమని నోట కొట్టుకునేది. అది ఇప్పుడు ఎంతమందికి నిలబెట్టినా నేను దేవుడి మాటలు చెప్పగలను. దేవుడి మాటలే కాదు, ఏ విషయాలైనా నేను చెప్పగలను. దేవుడు ఆ ధైర్యం ఎందుకు ఇచ్చారు? పరిశుద్ధత, పరిశుద్ధాత్మ శక్తి. దేవుడు మాట వినడం బట్టి, దేవునికి లోబడటం బట్టి, దేవునికి లోబడి దుష్టుడు మీరు ఎదిరించాడు, మీ అద్దరికి పారిపోతాడు అన్నాడు. వాడు వస్తాడు, టచ్ చేస్తాడు. దుష్టుడు ముట్టకుండా తను తాను భద్రం చేసుకోమని 1 యోహాను 5:17 ఉంది ఆ మాట. కాబట్టి అలాగ భద్రం చేసుకోవడం బట్టి పెరిగితాను ఉండదు. లేకపోతే నా పని ఏంటి, నా కబురు చూస్తాను, నాకు అన్నం ఎవరు పెడతారు, ఇదే దరిద్రం గోలైపోయింది. అందుకు నీకు ఎవరైనా వస్తారు ఏదైనా పెడతారు, నేను చేయి చాపే పరిస్థితి. అది సాధారణ గుణం. అది దేవుడిని అడగాలి, దేవుడు పోషిస్తాడు. సింహం పిల్లలైన ఆకలి ఉంటారు కానీ నా బిడ్డలు ఆకలి కొనరు అని ఎంత కన్ఫామ్ గా చెప్పాడు. సింహానికి దానికి ఎక్కడికైనా సంపాదించి పిల్లలకి ఏదో ఒకటి తెచ్చేస్తుంది. సింహం కదా అది, వేటాడి తెచ్చేస్తుంది. అదే నా ఆకలి ఉంటాయి కానీ దేవుడు బిడ్డలు ఆకలి కొనరంట. అలా పెంచుకొచ్చాడు నన్ను. నా తండ్రి అలాగే పెంచాడు. నా తండ్రి అంటే మా డాడీ తర్వాత సృష్టికర్త అయిన దేవుడు భర్తగా ఉండే ఆయన కూడా నా తండ్రిగా పరిశుద్ధాత్మ దేవుడు అలాగే నన్ను పోషిస్తున్నాడు. దేవుడు నామమునకు స్తోత్రం. పిరికివాళ్ళు, అవిశ్వాసులు, అసహ్యులను, నరహంతకులు. ఫస్ట్ లిస్ట్ అవుతుంది పిరికివాళ్ళు, అవిశ్వాసం. ఇప్పుడు విశ్వాసం కోసం నేర్చుకున్నాం. అవిశ్వాసం ఎందుకు వస్తుందో ఇప్పుడు నేర్చుకుందాం. ఎందుకంటే ఇది నరకానికి వెళ్ళే లిస్టు. ఎంతకడదు కూడా నరకానికి వెళ్ళే లిస్టు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నావేమో, భ్రమలో ఉన్నావేమో, బ్రహ్మచ్చ ఆత్మ. దేవుడు నమ్ముకున్నావు కదా, శరీరాన్ని తీసుకున్నావు కదా, వచ్చి నేను బదులాగా తీసుకొచ్చి నీకు అన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు కదా, నువ్వు వెళ్ళిపోతామో అనుకుంటున్నావేమో కానీ అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. పిరికి వాళ్ళు, అవిశ్వాసంలో, అసహ్యులను అసహించుకుంటున్నారు కదా అందరూ. అవిశ్వాసం ఎందుకంటే దేవుడు నన్ను పోషించడు, దేవుడు నీకు నమ్మకాన్ని వేస్తే అన్నట్టుగా సాక్ష్యం వస్తుంది. ఆకాశం ఎలాగైతే వివరిస్తుందో దేవుడు మహిమని, మరి దేవుడు నీకు మహిమ కార్యం చేసి నువ్వు వివరించలేకపోతున్నావు కదా. వివరించలేనందుకు వస్తుంది ఏంటంటే అవిశ్వాసం. అసహ్యత ఎందుకు వస్తుంది? అందుకే అసహించుకుంటున్నారు అందరూ. నరహంతకులను, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకులో, మంటగుండకులో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఫస్ట్ ఇక్కడ చచ్చిపోతాం, తర్వాత అక్కడ 2వ మరణం ఏంటి? నరకం. దానికి ఇంకా అంతం లేదు. అక్కడ చావు ఉండదు, ఆత్మకి చావు ఉండదు. అదే 2వ మరణం. ప్రియ దేవుని బిడ్డ ఆలోచించు. సార్వత్రిక సంగమ చిన్న అబద్ధముతో నువ్వు దేవుని రాజ్యానికి రాకుండా తప్పిపోతావేమో. నీతిమంతురాలాగా విశ్వాసం వల్ల నీతిమంతులు అవుతారు. విశ్వాసుల లిస్టు చనిపోయినా సరే నీతిమంతుడుగా సాక్ష్యం పొందుకున్నాడు హేబేలు. బ్రతికుండగా సాక్ష్యం పొందుకున్నాడు హేబేలు. అక్కడ లిస్టు అందరూ అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇంటికి వెళ్ళి చక్కగా చదువుకోండి. ఎందుకు అవిశ్వాసం వస్తుందంటే అది చూద్దాం. 1 పేతురు 3వ అధ్యాయం. 1 పేతురు 3వ అధ్యాయం. 1 పేతురు 3వ అధ్యాయం బాగా గుర్తుపెట్టుకోండి. జీవమును ప్రేమించి 10వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచిదనములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను దాచుకోవాలట. కపటపు మాటలు లోపల బాగానే ప్రైజ్ లార్డ్ అంటారు కానీ లోపల ఎంత కపటం ఉంటుందో. కపటం, ఆ కపటం ఏం చేస్తుంది? శరీరాన్ని అంతటినీ పాడు చేసేస్తుంది, చీకటితో నింపేస్తుంది, అనారోగ్యంతో నింపేస్తుంది. అడుగు వేయలేవు, చెయ్యి కదలదు, కాలు కదలదు. కాబట్టి జీవము నిత్య జీవానికి వద్దాం అనుకుంటున్నావా? దేవుని రాజ్యానికి వద్దాం అనుకున్నా? ఇక్కడ కూడా నీకు ఆరోగ్యం కావాలా? ప్రేమించి దేవుని అప్పుడు జీవములను ప్రేమిస్తున్నావు అంటే మంచి దినములను నువ్వు చూడాలి, సీయోనుకి చేరాలి. ఇక్కడ కూడా భూలోకంలో అన్ని నీ దగ్గర ఉండాలి. శారీరకంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా నువ్వు పెట్టేదానిగా, పెట్టేవాడిగా చక్కగా ఉండాలి మనము అని అనుకుంటే నీ నాలుకని, మన నాలుక అంటే కపటంతో మాట్లాడకూడదు. లోపల మాట బయట ఒక మాట అనకూడదు. ఇచ్చకం మాటలు చెప్పడం అలాంటివి చేయకూడదు. వాళ్ళు ఎలా చేశారు, అలా చేశారు, నాకేం చేయలేదు. దేవుడి కోసమే అలా సాక్ష్యం చెప్పకూడదు. మనుషుల కోసం సైతం కూడా అందరి కోసం చెప్పించేతాడు కానీ గుర్తుండదు.
గుర్తున్నా సరే చెప్పరు, కపటం ఉంటుంది లోపల. అందుకనే అబద్ధాలు ఆడేస్తారు, వెంటనే అబద్ధం ఆడేస్తారు. అలా జరిగిస్తుంది సాతానుడు. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొని వల్ల అతని కీటి నుండి తొలగి మేలు చేయవలను. ఆ కీటుని చేసి అతను ఏం చేయాలంటే మేలు చేయడం నేర్చుకోవాలి. మేలు చేస్తే దేవుడు ఇవన్నీ కొట్టేస్తుంటాడు. ఇంకా అటువంటి పనులు చేయవు. ఆ కీడు చేసే మాటలు నేను నోట్లేదు. మేలు చేయడం నేర్చుకోవాలి. అదే దేవుడు ఇక్కడ నేర్పిస్తున్నాడు. దేవునామ స్తోత్రం. ఎంతమందో ఉన్నారు ఇక్కడ ఇరుగు పొరుగులు అందరూ మేలు చేయాలి. నేను ఏం మేలు చేయాలి? నన్ను దీవించవా, నాకు చెప్పునైనా నన్ను ఏం చేయమంటావు అన్నాడు దేవుని దగ్గర అడగాలి. అది అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానంలో వెదకి వెంటాడవలను. సమాధానం ఇద్దరి మధ్యన సమాధానం ఉండదు. కపటమైన హృదయం ఉండకూడదు. అలాగే డబ్బు కావాలి, ఇలాంటివి కాదు, కపటం అన్నమాట. వాళ్ళకి ఏం మేలు చేయాలి, వాళ్ళకి ఏ మేలు చేస్తే నా మీద బాధ పోతుంది. వాళ్ళకి నేను చిన్నప్పుడు నేను వాళ్ళు బాగా చూసాను అనుకుంటా, కానీ వాళ్ళ గుండెలు బాధ ఉంది, నా విషయంలో కోపం ఉంది, నాకు బాగాలేనప్పుడు వాళ్ళు రాలేదు, అది చస్తా చాలా వదిలేశారు. నన్ను దేవుడు బ్రతికించాడు. దేవుడు గొప్ప దేవుడు. ఆ ప్రేమ అలాగే నాకు అలవట్లేదు, దేవుడు నన్ను బ్రతికించాడు. నేను ఆ ప్రేమ నాకు చూపించాను. వాళ్ళకి తెలియదు, దేవుడు ఎవరికి తెలియదు. ఆమె క్షమించేస్తాడు దేవుడు. అయినా ప్రేమ వచ్చి తండ్రిని చూసారు కదా, తల్లిని చూడలేదు. తండ్రిని ప్రేమించారు కానీ తల్లిని ప్రేమించట్లేదు. వాళ్ళకి డబ్బు కావాలి అంటది. ఏమది తన పెదవులు కాచుకోవాలంట. తన నాలుగులో కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకోవాలి. నేను కాచుకుంటానయ్యా అలాంటి మాటలు అన్నయ్యా అనంటే దెయ్యం పారిపోవాలి. అలా నోటు తోపుకోవాలి. రమ్మ 10 ప్రకారం. మరి ఇంకెప్పుడు ఎవరి కోసం కపట మాటలు ఆడవు కదా. క్షమించి వేసేలా ప్రేమించి వేసి ఎలాగైతే మనల్ని ప్రేమిస్తున్నాడో అలాగే మనం ఎక్కడ ప్రేమిస్తాం. అలా అసహించుకుంటున్నా సరే పోన్లే అనుకోని మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఏదో ఇచ్చి నెమ్మదిగా నవ్వుకొని వాళ్ళకి దేవుడు మాటించాడు. నీ విషయం చెప్తావు, నేను ఇలా ఉన్నానా, అప్పుడు లాగా ఏమలే, ఇప్పుడు నేను మారిపోయాను. ఈ స్టైల్ చెప్తానే తెలిసిపోద్ది మారిపోయాను. అమ్మ నువ్వు మారేవని వాళ్ళే అంటారు. నీలో ఏసైనా చూపించాలి. నీ మాటలు, నీ కట్టు అన్నీ కూడా నీ స్టైల్ అంతా చూడగానే అమ్మో ఈ మరియమ్మ కాదు, ఈమె ప్రిస్కిల్లా, దేవుడు ఎలా పెంచాడో, అమ్మో ఈ నాకుల్లో కాదు పెంచాడు. నన్ను చచ్చిపోవాల్సిన ఊరి మీద తిరుగుతున్నాడు. మొన్న నేను తిరిగాను, ఇప్పుడు వాడు తిరుగుతున్నాడే. అమ్మో నాది వాడి పట్టినప్పుడు బాబాయ్ దేవా నన్ను క్షమించే, నువ్వు ఒప్పుకుంటే నిన్ను బట్టి నీ భర్త రక్షించబడతాడు. దేవుడు నాకు స్తోత్రం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడు ఎవరు ఆపుతారు? మంచి పనులు, దేవుడికి ఇష్టమైన పనులు నువ్వు చేస్తుంటే నీకు హాని చేయగలవాడు ఎవడని క్వశ్చన్ మారుతుంది అక్కడ. మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినా మీరు ధన్యులే. నీతి కోసం శ్రమపడ్డ వరకు, వాడు పోగొట్టుకున్న వరకు, నీ పని పక్కన పెట్టే వరకు మీరు ధన్యత్వం వస్తుంది. ధన్యులు అంటున్నాడు దేవుడు. ఆత్మ విషయమై దీనుడైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నారు. తొక్కబడేవారు ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్నది. ధన్యతలు కొండ మీద 3 రోజులు ప్రసంగం చేశాడు దేవుడు. నేర్పించాడు. 3.5 సంవత్సరాలు వచ్చి ఇలా నడవాలి అని చేసి చెప్పాడు. చేయకుండా తప్పులు చెప్పలే. మనం ఏసైని పోలి నడవాలి. క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అన్నది వాక్యం. ఆయన మనసు ఉందా, దెయ్యం మనసు ఉందా, ఇది మనం చూసుకోవాలి ప్రతి క్షణం కూడా. అదే అర్థం వరకు సహిస్తే జీవకిరీటం వస్తుంది. ప్రకటన 2:10 సహించుకోవాలి. అదే ఎన్ని తుఫాన్లు వచ్చినా సరే అది సియోనుగా వెళ్ళాలి వాడ. ఆమేన్. కాబట్టి మీరు ఒకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదరింపులకు భయపడకూడదు, కలవరపడద్దు. సెల్ పగలగొట్టేస్తాను అంటున్నాడు. నేను సెల్ ఎత్తాలి గుడంలో అది అనుకోని పొర తినేస్తా ఉంటుంది. టైం చెప్తుంది, మళ్ళీ ఏం చెప్తుంది, అమ్మో వాడు సైతం గడుపుకొని చేస్తాడు. అమ్మో కలవరం, భయం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగల వాడు ఎవడు? మరొక వేళ నీతి నిమిత్తం శ్రమపడినా మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకని కలవరపడద్దు అంటాడు దేవుడు. దాన్ని విశ్వాసం అంటారు. విశ్వాసం. ఆ విశ్వాసంతో అలాగా ఒక నష్టపోయిన నీకు ధన్యత వస్తుంది. నీకు మళ్ళీ ఇంకో సెల్ ఫోన్ ఇచ్చాడు. మళ్ళీ ఊహించలేదు, మళ్ళీ ఇంకో సెల్ ఫోన్, 2 సెల్ ఫోన్లు ఇచ్చాడా లేదా? కాబట్టి అక్కడ సామెతలు 6వ అధ్యాయము
లో కూడా దేవుడికి అసహ్యమైన వేటో అవి తీసేసుకున్నప్పుడు విశ్వాసం వస్తుంది అనమాట. విశ్వాసం కావాలో వద్దా ఇప్పుడు మనకి? అది విందామా? సామెతలు 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయం. ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఏ నొప్పులు సరుకులు ఏమయ్యవు దేవుని శక్తితో, దేవుని అభిషేకంతో నింపేస్తాడు. దేవుడు నాకు అలాగే ఆలోచనలు దేవుని ఆత్మతో నింపుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఒప్పుకుంటుంటున్నాను, ఎప్పుడైతే వాక్యం చదువుతున్నప్పుడు నేను చేస్తానయ్యా, నాకు సహాయం చేయ్యా, నా భర్త అయిన దేవ, నా ప్రాణ ప్రియుడ అని ప్రార్థన చేసుకుంటాను. సామెతలు 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టి. అహంకారం అంటే టెంపర్గా మాట్లాడతాం అన్నమాట. వీడు చేయడు, ఇది టెంపర్. నువ్వు కన్నావా, నువ్వు తల్లివా, అర్థం పట్టుకుని వాళ్ళు మాట్లాడచ్చా? నువ్వు తల్లివా, నువ్వు కన్న తల్లివా, కొడుకునే వాళ్ళని మాట్లాడు. యెహోవాను అసహ్యించుకున్న వారు 6 గలవు, 7 ఆయనకి హేయములు. 7 ఉన్నాయంట. అవేవనగా అహంకార దృష్టి, కలలాడు నాలుకయు, నిరపరాధులు చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేతికి త్వరపడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములతో జగడము పుట్టించు వాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞ గైకొనుము, నీ తల్లి ఉపదేశంలో త్రోసివేయొద్దు అంటున్నారు. ఇవన్నీ పెట్టుకొని ఆత్మీయంగా పెంచుతున్నాను. నీ తల్లి మాటను, తండ్రి మాటను తోసివేయకూడదు. ఇవన్నీ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. కాబట్టి లూకా 4వ అధ్యాయము 45వ వచనంలో యేసయ్య హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఏది నింపుకుంటావో అదే నీ నోట్లోంచి వస్తుంది. అంటే సహవాసం, మంచి సహవాసంలో ఉన్నావనుకో, మంచి బిడ్డలతో నువ్వు ఉన్నావనుకో, నీ నోరు నీ హృదయం అంతా నిండిపోతుంది దేవుడి మాటలతో. అవే వస్తాయి నీ నోట్లో. హృదయం ఏదైతే దేంతో నింపేసుకుంటున్నావో, నువ్వు ఊరంతా తిరుగుతున్నావు అనుకో, అవన్నీ నిండిపోతాయి నీకు. ఆ నోట్లోంచి అవే అందుకే మాటలు వస్తున్నాయి. ఏది నిండాలి? హృదయంలో ఉన్నది, దేవుడి సన్నిధిలో ఉన్నవి ఎట్టి రావాలి. ఏది నిండాలి? దేవుని ప్రేమ నింపబడి ఉండాలి. అలా నింపబడిన బట్టి ఆశీర్వాదాలు వస్తాయట. లూకా సువార్తలో మాట ఉంటుంది. అలాగే యాకోబు 3:6లో నాలుక అగ్ని వంటిదంట. ఇప్పుడు అమెరికా అగ్నిలాగా ఎందుకు రగిలిపోయిందంటే, అగ్నితో అది కవరు చిచ్చు ఎందుకు రగిలింది అంటే కారణం ఏంటంటే ఇదే కారణం. నీ ఇల్లు కూడా తగలబడిపోతుంది, నువ్వు వర్ధిల్లలేకపోతున్నావు, నీ కుటుంబం అనే బోర్లో పడిపోయి తుఫాన్ అనే శ్రమంలో చిక్కుకుపోతుందంటే, అటువంటి కీడి కళలు వస్తున్నాయంటే, అటువంటి దేవుడు వార్నింగ్ కళలు నీకు వస్తున్నాయంటే కారణం ఏంటంటే యాకోబు 3వ అధ్యాయము 6వ వచనం. దేవుడు మరి యోబు 33:14లో ఉంది కదా, కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒకసారి 2 సార్లు మాట్లాడతాడు. లేకపోతే మంచం ఎక్కిపోతారు, దేవుడు మాట వినకపోతే ఉంటుంది. నీ ఎముకలు పొడుచుకొని వస్తాయి అని ఉంది. సంహారకుల ఎదుగు చేరిపోతా ఉంది. దేవుడు మాటలు వింటే యోబు 36:10లో నీ దినములు క్షేమంగాను, నీ సంవత్సరం సుఖంగాను వెళ్ళబుచ్చుతావంట. అలా ఉండాలని దేవుడు ఆశపడి చెప్తున్నాడు. అప్పుడు నీ నాలుక ఎలా ఉంటుందంటే, నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై, నాలుక ఏంటంటే పాప ప్రపంచంలాగా అయిపోద్దంట. పాప అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగు చేస్తాడు. నీ నాలుక మాట అన్నావా నీ శరీరం అంతా సేనతో నిండిపోతుంది. సర్వ శరీరంలో మాలిన్యం. నువ్వు స్నానం చేయవు, తలదూదు, నీ నాలుగు సరిగ్గా ఏంటంటే ఆ నాలుక అగ్ని అనమాట. బూడిదైపోయింది కదా, దేవుని దూషించిన నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము కలుగజేయును, ప్రకృతి చక్రములకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నరకమే అగ్ని అలా కాల్చేసింది మొత్తం అన్ని. మనుషులు దేవుడు దక్కించాడు. ఎందుకంటే పారిపోయారు. ఎంత వేరు మంది, లక్షల మంది పరిగెట్టారు. 50,000 మంది పరిగెట్టారు. ఇల్లు వాకిలు ఒకే ఒక దేవుడు పాస్టర్, దేవుడు బిడ్డ, ఇల్లు ఒకటే కాలేదు, మొత్తం అన్ని కాలు వసైపోయింది. అంత భూకంపం వచ్చేసింది.
కాబట్టి ఎందుకు అలాగా అంటే నాలుక కరెక్ట్గా లేదు, దేవుడికి కృతజ్ఞత లేదు, దేవుడు చేసిన కార్యాలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు, ఆయన ఉగ్రతనే కోరుకుంటున్నారు కానీ దేవుడికి ఇష్టమైన మాటలు పలకట్లేదు, ఆశీర్వాదకరమైన మాటలు పలకట్లేదు, దేవుడిని దుఃఖపెట్టే మాటలు చెప్పడం వల్ల అలా జరుగుతుంది. ఇక్కడ ఎఫెసీ 4:29 ఏ విధంగా మాట్లాడాలి అనే విషయాలు నేర్చుకుందాం. వినివారికి మేలు కలిగినట్లు అవసరమైన బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలమైన వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియద్దు. దుర్భాష, ఈ భాషలో తేడా ఉందా? అహంకారంగా పలుకుతున్నావా? నిష్టం వచ్చిన పేర్లు పెట్టి పిలుస్తున్నావా? దేవుడు నీకు ఒక పేరు ఇచ్చాడు, నీకు, నీ భర్తకి, నీ కుటుంబానికి పేర్లు పెట్టాడు. ఇక మీద యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలువి. జనుల మీద, దేవుడి మీద పోరాడి గెలిచావు కాబట్టి ఇక మీద నువ్వు ఇశ్రాయేలువి, నువ్వు అబద్ధికుడు కాదు అని యాకోబుకు చెప్పాడు. మరి నీకు కూడా అలాగ చెప్పి బాప్తిసం పేరు పెట్టినప్పుడు ఆ పేరును పిలిపించుకోవా? దుర్భాష ఏదైనా మీ నోట రాని. ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఆయన బిడ్డలు ముద్రించాడు. నువ్వు పేరు పెట్టి పిలిస్తే దేవుడు ముద్ర ఉంటుంది నీ మీద. నువ్వు పేరు తీసేసుకొని నీ ఇష్టం వచ్చి తిరుగుతున్నావు అనుకో, ముద్ర ఉండదు. ఇంకా దేవుని బిడ్డగా నీకు దేవుడు పట్టించుకోలేదు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. విస్తారమైన మాటలు కూడా ఎక్కువ ఆడకూడదు, తక్కువే మాట్లాడాలి. అలాగే కొలస్సీలు 4:6 ఒక మాట ఉంది. కొలస్సీలు రాసిన పత్రిక 4:6 ప్రతి మనుషులకి ఎలా ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఉప్పు వేసినట్లు, ఈ ఉప్పు వేస్తేనే కదా మీకు అర్థమవుతుంది పరలోక రాజ్యము అనే ఉప్పు. ఇక్కడ నా సాక్ష్యము, ఇక్కడ దేవుని మాటలు అన్ని ఉప్పు వేసి చెప్తేనే అర్థమవుతుంది, రుచికరంగా అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పేసావుకో, నువ్వు నడవకుండా నువ్వు చక్కగా నడవమా, నువ్వు బాగుండమ్మా, ఎందుకమ్మా మాట వినమని చెప్పే అర్హత లేదు కదా నీకు. నువ్వు నడిస్తే చెప్పాలి, నువ్వు నడకుండా చెప్పేవనుకో అది చికెన్ కూర తెచ్చుకుని ఉప్పు వేయకుండా నువ్వు తినేస్తే ఎలాగ అసహ్యం వస్తుందో అలాగ అసహించుకుంటారు. అదే అసహించుకుంటారు. ఈవిడ సరిగ్గా లేదు కానీ చర్చికి వెళ్తుంది, స్నానం చేయకుండా చీర పెట్టేస్తుంది, వచ్చేస్తుంది. భర్తనేమో ఇలా మాట్లాడుతుంటుంది. ఇరుగు పొరుగులు విని నిన్న పిల్లలు వచ్చి టిఫిన్ పెట్టింది, బ్రెడ్ ఇచ్చింది, మాత్రలు ఇచ్చింది, ఇంకేంటి ఇచ్చింది, ఈ రోజు కూడా బిర్యానీ ఇచ్చింది, వచ్చి చీర కట్టింది. కానీ దేవుడి మాటలు మాత్రం దొరకెక్కలేదమ్మా. ఎంత బాధపడుతున్నా సరే ఆ మాటలు కరెక్ట్గా లేవు, సాక్ష్యం కరెక్ట్గా లేదు. రేపు కరెక్ట్ సాక్ష్యం నేను తెచ్చుకుంటాను. పౌరుషం తెచ్చుకోవాలి. పౌరుషం తెచ్చుకొని ఉప్పు వేసినట్లు అంటే నీ సాక్ష్యముతో దేవుని మాటలు కలిపి అప్పుడు నువ్వు చెప్పాలి. అప్పుడు వింటారంట. నోరు మూసుకొని వింటారు. అది రుచికరంగా ఉంటుంది వినడానికి. చికెన్ తెచ్చుకొని ఉప్పు కారం మసాలా లేకుండా తినేస్తే ఎలా ఉంటుంది నీకు? పచ్చి పచ్చిగా అడుగు మనుషులైతే తినేస్తారు. ఒక్క స్వభావం అయితే అలా మళ్ళీ దులిపేసుకుని మళ్ళీ కొత్త వంటలో మళ్ళీ రేపు అలాగే వచ్చేస్తావు. ఆదివారం కదా సాక్ష్యం వస్తుంది. ఎలా ఉందాం అనుకుంటున్నాం? దేవుడు అడుగుతున్నారు, కృపా సహితముగా ఉండనీయుడి, ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి నీ మాటలు, నీ లైఫ్ స్టైల్. దేవుని సాక్ష్యం ఊది గంతం వరకు వెళ్ళిపోవాలి. అది సాక్ష్యం ఉండాలి. దీప స్తంభం మీద పెట్టాలి. కొంచెం కింద మంచం కింద పెట్టకూడదు, దాచేయకూడదు. దాచినోడు ఏమన్నారు? చెడ్డ దాసుడా, వెళ్ళి అగ్నిగుండంలో వెళ్ళిపో. చీకట్లో మరణాంధకాలంలో కృంగజేయండి, ఆయాసంలో కృంగ చేస్తున్నాను. చిన్నప్పటి నుండే ఉందా మనకి ఇది. చిన్నప్పుడు పాపాలని, బాల్యకాల పాపాలని కడిగేశాడు. నీ బాప్తిసం ద్వారా వేసేసారు, రక్తం ద్వారా. నువ్వు వస్తమాటిగా ఆ సాతం మీద పిలుచుకుంటుంటే అలాంటి పనులు చేస్తుంటే అది మళ్ళీ వస్తుంది. ఒకటి వెళ్ళిపోయి ఏడు తెస్తుంది. దేవుని నామానికి అవమానం తెస్తుంది. దేవుని బిడ్డ దేవునికి ఇష్టంగా ఉంటానని మాట చెప్పాలి. దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవుని దగ్గర అడగాలి. దేవా నీకు ఇష్టం ఉంటాను, నేను బాగా సిలువైన దేవా నన్ను క్షమించయ్యా అని అడగాలి. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నట్టుగా మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపా సహితముగాను ఉండాలి. ఆయన కృపను బట్టి అమ్మా నేను ఇలా ఉన్నాను. మనకు అహంకారం అనేది ఉండకూడదు.
అహంకారంగా మాట్లాడకూడదు. దీన మనసు హృదయంలో దేవుడు నివసిస్తాడంట. కాబట్టి మనం అహంకారంతో ఉండకుండా దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తారు. ఎఫెసీ 4:29 ఉంది ఆ మాట. విని వారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియొకడి. దుర్భాష, బూతులు, అబద్ధాలు, ఇంకా కొత్త పేరు పెట్టడం బాగా ఆరాధిస్తుంది. అది ఏంటి ఆ మాట్లాడి అప్పులను పట్టుకొని బాబా అంటే ఎవరో తెలుసు కదా. సాతాను పేరు పెట్టి పిలుచుకుంటావా? నువ్వు బాగుపడు, పక్కలు బాగుపడేవా? నీ పరిశుద్ధతలకు ఎక్కువ నీ పిల్లలకు రానివా? భారీ పరిశుద్ధత బతకెళ్తుంది. అప్పుడు నీ పిల్లలు పవిత్రులుగా ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు. 1000 తరాల వరకు దీవెన ఉంది పదాజ్ఞలో. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరాల వరకు దీవిస్తున్నాడు. తరతరాలకు దీవెనకరంగా ఉంటానయ్యా. నేను చనిపోయినా సరే నీతిమంతులుగా నేను సాక్ష్యం పొందుకోవాలని ఆశపడుతున్నానయ్యా. నాకు అది దయచేయండి ఆయన, నాకు ఇవ్వండి నాయన, అటువంటి వరాలు నాకు ఇవ్వండి ప్రభా. నేను అలా ఉంటానయ్యా, నన్ను క్షమించి ప్రభా. నన్నెత్తి మీదగా 1000 తరాల వరకు నాకు దీవేస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను, నీకు వందనాలయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటాం. అలా చేసుకోవాలి. అనుక్షణము తప్పు మన ద్వారా జరిగితే ఆ విధంగా దేవుని బిడ్డ అలాగా ఉండాలని దేవుడు ఆశపడి మనం అందరూ కూడా దేవుని బిడ్డలు అనేక మంది సియోనికి చేర్చాలని ఆశపడి చెప్తున్నారు. నిర్మలమైన మనసాక్షి గలవారే, అందుకే బోర్డు మీద రాశారు. మనసాక్షి గద్దిస్తున్నారు. యేసయ్య రక్తం నిత్య నిబంధన సంబంధమై యేసయ్య రక్తం నిబంధన చేస్తాడు సియోనికి చేర్చాలని. నిర్మలమైన మనసాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువులకు ప్రతివాడికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకునండి. ఎప్పుడైతే ప్రభువుగా మన హృదయాల్లో ఆ విధంగా సరి చేసుకుంటూ ప్రతిష్ఠించుకుంటామో ఎదుటి వారికి ఏ వాక్యం చెప్పాలో, ఏ కళ వస్తే దాని భావం, ఆ భావం చెప్పినప్పుడు ఆ భావం వాక్యంలో ఉండాలి. అలాగే నాకు ఎవరు ఫోన్ చేసినా, ఎవరికి దేవుడు కళ ద్వారా, దర్శనం ద్వారా, పరవశ ద్వారా మాట్లాడా కరెక్ట్గా వాక్యం తీసి వాళ్ళకి వాట్సాప్ పెడతాను. బయట నాకు కనబడితే నా దగ్గర కూర్చున్న వాళ్ళకి క్లియర్గా వాక్యం తీసి చూపించి వాళ్ళకి చెప్తారు. ఎందుకంటే సిద్ధంగా ఉండాలి. సాత్వికంతో, భయంతో వాళ్ళకి సమాధానం చెప్పాలంటే ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలంట. నాకు ఈ వాక్యాలు ముందు చూపించాడు ఆయన. ముందు నన్ను నడిపించి వాక్యం చూపిస్తాడు. అది స్పెషాలిటీ. దేవుడు నన్ను అలాగే నాకు ఆ వరం ఇచ్చాడు. ముందు నన్ను నడిపిస్తాడు, తర్వాత ఈ వాక్యం చూపిస్తాడు. చూపించి మళ్ళీ ఎవరైనా అటువంటి కండిషన్లో ఆత్మీయులు కానీ లేకపోతే ఆన్లైన్లో ఆఫ్లైన్లో కానీ ఉంటే అటువంటి వాక్యం గారు బలపరచడానికి ఆ వాక్యం ఇస్తాడు దేవుడు. నేను అంతవరకు గోజాడతాను. ఇక్కడ వెళ్ళి దగ్గర ఆయన ఇచ్చి వరకు కూడా, ఇక్కడికి వచ్చే వరకు కూడా దేవుడిని అడుగుతా ఉంటాను. రాత్రి నాకు 12 గంటలకి మాట్లాడాలి. మాట్లాడి ఉదయం మొత్తం మాట్లాడలే, చెప్తా ఉంటాడు అలాగే. కానీ కరెక్ట్గా ఏ చెప్పాలి. ఇప్పుడు ఎగ్జామ్ మనం ప్రిపేర్ అవుతాము, రేపు క్వశ్చన్కి ఆన్సర్ ఏది పడుతుందని ఎంత టెన్షన్గా ఉంటామో ఆలోచించారా? మీరు పరీక్షలు రాశారా? నేను ఏ క్వశ్చన్ రేపు పడుతుందో నేను అలా టెన్షన్ పడేదాన్ని. నాకు అదే గుర్తు వస్తుంది. సరిగ్గా ఆ క్వశ్చన్ చదివిందో వచ్చింది అనుకో, నాకు 100కి నాకు 70, 80, 90 వచ్చేస్తాయి నాకు. అది మనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సేమ్ అలాగా నేను ప్రిపేర్ అవుతాను. దేవుడు బిడ్డలకి కరెక్ట్ వాక్యం, దేవుడు మంచి ఆహారం పెట్టాడు అని నాకు ఎంతో తృప్తి కలుగుతుంది. దేవా చాలా వందనాలయ్యా, నీ బిడ్డల విషయంలో నన్ను వాడుకున్నావయ్యా, నన్ను సరిచేసావు, నీ బిడ్డలను సరిచేసావు, వాక్యమైన ఉదక స్నానంలో నన్ను పరిశుద్ధపరిచావయ్యా. మళ్ళీ రేపు మళ్ళీ అదే వాడే అలాగా జీవితాంతం ఉండాలంట. అదే అంతం వరకు సహించేవాడే జీవకిరీటం పొందుకుంటాడు అని ప్రకటన 2:10. ఈ రోజు అయిపోయింది కాదు, రోజు అలగడాలి. రోజు కూడా అలా దేవుని మాటల కోసం సరి చేసుకోవడానికి, మనం ఎంత సరి చేసుకున్నా సరే మనం పరిశుద్ధ పనులు అడుగు పెట్టాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యం అర్థంలో అలాగా సరి చేసుకోవాలి. కాబట్టి ప్రతి వాడికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. మీ హృదయం క్రీస్తును ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకుంటేనే ఆ విశ్వాసం ఉండదు, అవిశ్వాసం ఉండదు. ఆ విశ్వాసులకు తండ్రిగా
తల్లిగా మనం నిలబడతాడు. ఆకాశ నక్షత్రాలు ఎంతమంది పిల్లలు ఉన్నారో, ఎన్ని ఉన్నాయో అంతమంది పిల్లలు అనమాట. ఆత్మ సంబంధమైన పిల్లల్ని నీ సంతానంగా ఎంచుతానన్నాడు కదా రోమా 8:9. శరీర సంబంధమైన పిల్లల్ని ఎంచను. నువ్వు ఎంతమందిని నడిపిస్తున్నావు, ఎంతమంది కోసం నువ్వు కన్నీరు కాల్చి వాళ్ళకి సహకరించి వాళ్ళకి అన్ని చూస్తున్నావు, వాళ్ళని నీ సంతానంగా దేవుడు ఎంచుతాడండి. ఇప్పుడు ఎంతమంది సంతానం ఉన్నారు మీకు? ఇప్పుడు క్వశ్చన్ వేసుకోవాలి మైండ్లో. ఇప్పుడు ఆశ ఉండాలి, పరిగెట్టాలి దేవుడి పని కోసం. అది ప్రార్థన చేసినా సరే, ఇప్పుడు యూట్యూబ్లో ఎంతమంది చూస్తున్నారు, ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది భారతదేశం తీసుకున్నారు, వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నావు అనుకో, నీ కన్నీరు ద్వారా వాళ్ళు రక్షణ పొందుతున్నారు అనుకో, వాళ్ళు నీ బిడ్డలుగా దేవుడు ఎంచుతాడు, నీ సంతానంగా నేను ఎంచేస్తాడు ఆయన. దానికే సంపూర్ణమైన భక్తి, మానితైన భక్తి కలిగి ఉండాలి. దేశం అందరి కోసం ప్రార్థన చేయమన్నాడు, రాజులందరి కోసం ప్రార్థన చేయమన్నాడు, మనుషులందరి కోసం ప్రార్థన చేయమన్నాడు. దానికి విశ్వాసం కావాలి. విశ్వాసం రావాలంటే పరిశుద్ధత కావాలి, ఆ సంపూర్ణ భక్తి, మాడిదైన భక్తి కావాలి. అప్పుడే ప్రార్థన చేయమంట. అప్పుడు నువ్వు నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే నువ్వు ఈ పనులు చేయి. ఆ ప్రార్థన వస్తుంది, కన్నీరు వస్తుంది, వాళ్ళ కోసం దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది. ఈ మాటలట ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరు వింటారో తెలుసా? ఈ విషయం నేను రమేష్ గారితో మాట్లాడాను. ఆయన పౌల్ గారు అని పేరు పెట్టారు. అది వెంటనే ఫోన్లో మాట్లాడడం, దేవుడు వినడం, ఆ వాగ్దానాలు ఇవ్వడం కూడా దేవుడు జరిగి వెంటనే ఫోన్ చేసి చెప్పారు. అది మలాకి 3:16-18 ఉంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి ఎక్కి ఆలకిస్తున్నాడంట ఈ మాటలు. ఇప్పుడైతే దేవుడి గురించి మాట్లాడుతున్నారు. ఇంటికి వెళ్ళి ఫోన్లో కానీ ఎవరికైనా ఎక్కడైనా పరిశీలన చేస్తాం అనుకో, వాళ్ళకి సువార్త చెప్తున్నావు అనుకో, వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, ఇద్దరు దేవుడి పిల్లలు మాట్లాడుకుంటే దేవుడు చెవుకి వింటాడంట. చూడండి మళ్ళీ చదువుతాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడను. వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడుకుంటుంటే అవి విన్నావి, వాళ్ళు చేస్తున్న పనులు, ఆ భయభక్తులు కలిగి ఉండి ఆయన నామమును స్మరిస్తున్నారు కదా. దేవాలయకు వందనాలయ్యా, నీకు మహిమ కలగాలయ్యా, మా కృప ద్వారా రక్షించవయ్యా, నీ బిడ్డలను కాపాడు తీసుకొచ్చావయ్యా. ఈ ప్రార్థన అంట అది జ్ఞాపకార్థంగా. అందరు చచ్చిపోతే ప్లేట్ల మీద జ్ఞాపకార్థంగా రాస్తారు, అవి కాదు. ఇది కావాలని అడగాలి. జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాస్తున్నాడంట, ఆయన ఎదురుకుండా రాస్తున్నాడంట మన కోసం. దేవునికి స్తోత్రం. అలాగే మనుషులు జరగాలి కాక దేవా, మమ్మల్ని అలా నడిపించుకో దేవా. గ్రంథం ఆయన సముఖమునందు రాస్తున్నాడట. చూడండి, ఒకరి కోసం కన్నీరు కారుస్తారు. దేవుని బిడ్డల కోసం దేవుడు ఎంత ఆశపడి మనతో ఇలా మాట్లాడుతున్నారు. మనం వింటుంటే ఆయన విని ఆ విషయాలు విని రాస్తున్నాడట. ఎవరికో మంచి మంచి పేరు వచ్చేయాలని కాదు, దేవుడికి మహిమ తేవాలనే హృదయంలో ఆ బాధే ఉండాలి, ఆ కన్నీరే ఉండాలి, ఆ దుఃఖమే ఉండాలి. నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమే ఉంటారట, ఆయన సొత్తులని ప్రజల్లో ఉంటారట. తండ్రి తన్ను ప్రేమించి కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించును. సైనికులకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు కనికరిస్తాడు, వాళ్ళు క్షమిస్తాడు, వాళ్ళకి కృప చూపిస్తాడు. అప్పుడు నీతి గలవారు ఎవరు, దుర్మార్గులు ఎవరు, దేవుని సేవించి వారెవరు, ఆయన్ని సేవించని వారెవరు మీరు తిరిగి కనుగొందురు. ఎవరు దేవుడే కనుగొంటారు, అందరూ కనుగొంటారట. తెలిసిపోతుంది ఎవరు దేవుని బిడ్డలు, ఎవరు దేవుని బిడ్డలు కాదు. ఎవరు దేవుని మాటలు విని అలా నడుస్తున్నారు, ఎవరు నడవకుండా వేషధారులుగా వేషం వేస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. లేకపోతే ఎవరికైనా ఇచ్చింది కుడి చేయించింది ఎడమ చేయింది తెలియకూడదు, అది ఫోటోలు తీసుకోకూడదు. ఎవరికైనా ఏదైనా సహాయం చేసినప్పుడు దైవజనమా, దేవునికి రాజ్యంలో మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాగే నిర్గమకాండం 23:1 లేని వార్తలు పుట్టింపకూడదు, అన్యాయపు సాక్షులు పలుకుటకే దుష్టునితో నీవు కలవకూడదు. అన్యాయపు సాక్షి చెప్తున్నాడు, అందరూ కలిసి ఇంకోటి తమ్మన వాడకూడదు. అన్యాయపు సాక్షులు చేయకుండానే నేను చేశాను,
నా వల్ల జరిగింది, నేను ఇంతమందిని రక్షించాను, నాకు అంతమంది అలా చెప్పకూడదు. దేవుడు చెప్పాలి, దేవుడు రాయాలి, చెయ్యాలి. కాబట్టి కీర్తన 12:3 ఇచ్చకములాడు పెదవులు, వెంకములాడు నాలుకలను కోసి వేస్తాను అంటాడు. ఇచ్చకాలు అంటే అబద్ధ సాక్ష్యం పలకడం, చేయకపోయినా నేను చేశాను అని అనడం, అలా చేయకూడదు. బెంకమలాడడం, అబద్ధాలాడడం, ఆ నాలుకలన్నింటిని పెట్టి యెహోవా దేవుడు ఏం చేస్తాడట, కోసేస్తాడట నాలుకలు. ఎంత కోపం వస్తుందో ఆలోచించండి, ఎలా మాట్లాడాలో ఆలోచించండి. ఒక్కొక్కటి ఎన్ని ఒప్పుకుంటే ఎన్ని గుర్తొస్తాయి, ఎన్ని గుర్తుకు రావు. అందుకనే విమర్శించుకుంటూ మీరు ఒప్పుకోండి అని ఉంది. బల్లారాలు తీసుకున్నప్పుడు ఎడతెగక అపోస్తలులు 2:43 ప్రార్థన సహవాసముందు రొట్టె విరుచుడి అందు ఎడతెగకుండండి. విమర్శించుకుంటూ మీరు తీసుకున్నప్పుడు మీరు తీర్పు పొందకపోదురు. ప్రతిదీ విమర్శించుకుంటూ తీసుకోవాలి. కన్నీరు కాస్తూ దేవా నా ద్వారా ఈ తప్పు జరిగింది క్షమించేయాలి. విమర్శించుకుంటా అంటే చేయకపోతే సరే చేసినట్టు చెప్పాలి. అంతేగాని దాచుకుని చెప్తే నాలుగు పోసేస్తాయి. ఉన్నది కూడా ఒప్పుకోకపోతే, చేసింది కూడా నా వల్ల అవ్వలేదే, నన్ను అలా చేయలేదే అని అంటే ఎవరికి నష్టం? యోహాను 8:44 లేని మాటలు పుట్టిస్తారట, సత్యమునందు వాళ్ళు నిలబడలేరు. లేని మాటలు పుట్టిస్తారు. చాలా మంది బాధపడకు, వాళ్ళలో ఎవరున్నారో తెలుసుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. సౌలు కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? పౌరులుగా నిలబడి బ్రతుకుడు క్రీస్తే సావైతే లాభమే నిలబడ్డాడు ఆయన. అలా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు మనకి. ఎవరైతే అలాగా దాచుకోకుండా ఉన్నారో వాళ్ళు ఎవరైనా అన్యాయంగా మాట్లాడినా దుఃఖపడకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నువ్వు నీతి మంత్రాలుగా, నేను నీతి మంత్రాలు, మనం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండి అటువంటి వారి కోసం కన్నీరు కాల్చడానికి మనల్ని నిర్ణయించాడు దేవుడు. ఆమేన్. మత్తయి 12:36 చూద్దాం. మత్తయి 12:36 మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి చూడండి. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండదు. వ్యర్థమైన మాట్లాడడం కాదు, ఏది ఉంటే అలా అక్కడ మాట్లాడి కట్ చేస్తే ఇంకా దాన్ని పొడిగించి దాన్ని 2 యాడ్ చేసి చెప్తే అది వ్యర్థమైన మాటలు. ఆ మాటలు చెప్తే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటల గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండదు. నీ మాటలను బట్టి నీతిమంతుడానికి తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు పొందుతావు. అందుకని ఎక్స్ట్రా మాట్లాడకూడదు. ఏదంటే అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. మరి అందుకనే మరి ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండడు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథములు వేరొక గ్రంథములు విప్పబడెను. ఆ గ్రంథములు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చెప్పన మృతులు తీర్పు పొందిరి. చచ్చిపోయినా సరే, దేవుని రాకడ వచ్చినట్టు బతికున్నా సరే, రాకడకు లోపలే చనిపోతే సరే, ఆ ఆత్మలన్నీ ఆ సింహాసనం దగ్గర నిలబడి ఉండడం యోహాను గారు పద్మాసు దీపంలో చూశారట. చూసినప్పుడు మృతులు తీర్పు పొందారట. మృతులు ఏం చేశారు? తీర్పు పొందారట. తర్వాత యోధా పత్రికలో కూడా మాట ఉంది. ప్రకటన 20:12 ఉంది కదా మాట. ప్రకటన 20:12 ప్రకటన 20:12 చూద్దాము. ప్రకటన 10:10 మత్తయి 12:12 మనం 36 చదువుకున్నాం. మత్తయి 12:12 ఏం చూసాం మనం? ప్రతి మాటకి కూడా దేవుని దగ్గర లెక్క చెప్పాలంటే ఏం మాట్లాడుతున్నాం మనం దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి, ఎక్కడ మనం లెక్క అప్పచెప్పాలి. ఇక్కడ మనం ప్రతిది కూడా సరి చేసుకొని దాని ప్రకారం నడవాలని దేవుడు మనతో మాటలు చెప్తారు.
నేను మీతో చెప్పినదే ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ తెలుగున మనము లెక్క చెప్పాలి. దానికోసం చనిపోయిన వాళ్ళు మరి బ్రతికున్న వారు కూడా యోహాన్ గారు పద్మాస దీపంలో చదివే ఉన్నారు కాబట్టి అది ఏంటంటే వ్రాయబడి ఉందంట. తమ గ్రంథాలు విప్పబడి తీర్పులో వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి 2 మాటలు చెప్పుకొని ముగించేద్దాం, అయిపోయింది కాబట్టి. అలాగే యూదా పత్రికలో కూడా ఒక మాట ఉంది. యూదా పత్రిక 1వ అధ్యాయం, ఆదాము మొదలుగా 7వ వాడైన హానోకు కూడా, అంటే ఓల్డ్ టెస్టమెంట్ లో ఆదాము గారు ఉన్నారు, హానోకు వరకు కూడా ప్రవచించి ఇట్లా ఇదిగో అందరికీ తీర్పు తీర్చడంతో వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీనత క్రియలను గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినీ గురించి వారిని ఒప్పించడమును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంలో వచ్చాడట. మీరు ఎందుకంటే ఎవరు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు అని ఆపితే వాళ్ళు ఇష్టపడరు కదా. అందుకనే యోధా గారు ప్రవచించారు వాటిలో 1వ అధ్యాయం 14-15 వచనాల్లోని భక్తిహీనులైన పాపులు, భక్తిహీనులు భక్తి చేయొచ్చు కానీ భక్తిహీనత వచ్చేసింది. ముందు ఆత్మానుసారంగా ప్రారంభించారు, తర్వాత శరీరానుసారంగా అయిపోయి మనుషులకే భయపడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. కానీ దేవునికి భయపడే పరిస్థితులు రానికుండా దుష్టుడు తరుముతున్నాడు, వెనక నుంచి తరుముతున్నాడు, ఆయన చూసుకొని పరిగెట్టేస్తున్నాడు. కాబట్టి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి వారిని ఒప్పింప చేయకుండా ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వస్తున్నాడంట. ఆ వచ్చినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరిని లెక్కడుగుతారు. కాబట్టి మనం దేవా శ్రమలు వస్తాయి, నన్ను నిలబెట్టయ్యా, ఎలా మాట్లాడాలో నాకు నేర్పించయ్యా అని అడగాలి. ప్రసంగిలోని ఆ మాట ఉంటుంది, 12:14 ఉంటుంది ఆ మాట. ప్రసంగిగా ఆ విధాలు రాస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే చనిపోయినా సరే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు దేవుడి దృష్టిలో. అలాగే మనం కూడా ఉండాలని దేవుడు వాక్య ఓర్పుతో అంగీకరించినప్పుడు శోధన కాలంలో దేవుడు దాస్తాడు అని చెప్పి ఇహలోకంలో పరలోకంలో కూడా మనం ఆ సీయోను అనే పర్వతం మీద దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి. అందుకని ఇదియు కాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికంగా రచింపబడును, దానికి అంతము లేదు. విస్తారంగా విద్యాభ్యాసం చేయట దేహములకు ఆయాసకరం అని చెప్తున్నారు. దేవుడి మాటలు వింటే దేవుడే సహాయం చేస్తాడు. మనం ఏదో చదువుకొని ఏదేదో జ్ఞానం సంపాదించేస్తున్నాం కాదు. దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు అనుక్షణం కూడా కొత్తలేని ఆత్మతో నింపుతాడు. ప్రతిదీ కూడా నడిపిస్తారు. కొంతమంది సీరియల్ చూస్తారు, మనుషులు చూస్తారు, భక్తులు చూస్తారు, అవన్నీ కాదు. దేవుని ఆత్మను ఎప్పుడైతే పొందుకుంటామో దేవునికి ఇష్టంగా ఆ విధంగా నడుస్తాం. ఎలా నడవాలో అనేది అన్నీ కూడా చాలా అందరికీ ఆశ ఉంటుంది. కాబట్టి దేవుడి ఇష్టంగా ఆ విధంగా జీవించాలని ఆశపడుతూ దేవుడు ఈ మాటలు ముగిస్తున్నారు. పరిశుద్ధ ప్రేమ గల దేవ, మహిమ గల దేవానికి వందనాలయ్యా. మీరు మాతో ఉంది మాట్లాడుతున్నారయ్యా. మరి ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాయన ఏలియా గారు ప్రార్థన చేశారు. మరి బలి అర్పణ నా తండ్రి నేను ఏ విధంగా అర్పించావో 1 రాజుల గ్రంథంలో 18వ వచనంలో ఉంది ప్రభు నా తండ్రి. అటు విధంగా నాయన 30వ వచనం బలి అర్పించాడు ప్రభు. అటువంటి బలి నేర్పించాడు ప్రభు, అటువంటి భక్తి నేర్పించాడు ప్రభు. నీ మహిమతో మమ్మల్ని నింపండి ప్రభు, నీ మహిమతో నింపి నాయన మరి అన్యాయస్తులని న్యాయాధిపతి ప్రభు దగ్గర అయ్యా ఆమె ఏ విధంగా గోజాడిందో విసిగగా నిత్యము ప్రార్థన చేసింది ప్రభు. లోక 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఒక ఉపమానం చెప్పారు ప్రభు. వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయటకు దేవుడు ఈ ఉపమానం చెప్పాడు అని. మరి అన్యాయస్తులైన న్యాయాధిపతి న్యాయం చేసినప్పుడు నేను న్యాయం చేయనా, మీరు అవిశ్వాసులుగా ఉండొద్దు అని మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. యోవేలు గారు ప్రవచించారు నాయన, ఇప్పుడైనా ఉపవాసం ఉండి నా దగ్గరికి రండి అని చెప్తున్నారు ప్రభు. నాయన మాట వినాలంటే హృదయం నాయన అవిశ్వాసంగా ఉండకుండా విశ్వాసంతో నీ చేయి పట్టుకొని మేము నడవాలి. విశ్వాస యాత్రలో మేము నాయన సియోనికి చేరాలి అంటే ప్రభు
ఉపవాసం ఉండమని చెప్తున్నావు నాయన. అయ్యా యుద్ధం ఆగే వరకు యెహెజ్కేలు ప్రభు నా తండ్రి నేను నా ఇంటి వారును ప్రభు అయ్యా నిన్ను సేవిస్తామని తీర్మానం చేసుకొని సూర్యుడిని ఆపేము దేవా నాయన. అయ్యా అట్టి విధంగా నేను అట్టి కార్యాలు అటువంటి ప్రార్థన మాకు నేర్పిస్తున్నా దేవా నీకు స్తోత్రాలు. అలాగే అపోస్తలుల 1వ అధ్యాయంలో 1వ వచనంలో మరి కొన్నేళ్లతో ప్రభు నువ్వు చేసిన ప్రార్థనలు నువ్వు చేసిన ధర్మ కార్యాలు నా దగ్గరికి చేరే అన్నావు ప్రభు. అటువంటి విధంగా ప్రభు నన్ను మనుషులు చేసినట్టు కాకుండా నువ్వు చూసినట్టు మేము నడవడానికి మాకు కృపను అనుగ్రహిస్తున్న దేవా నీకు స్తోత్రాలు ప్రభు. అలా నీ విశ్వాసమే నువ్వు కోరినట్టే అవునుగాక అని ఈ గొప్ప నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే అవునుగాక అని చెప్పి కానాను స్త్రీతో చెప్పావు నాయన. మత్తయి 15:28 వచ్చిన ప్రభు అట్టి కృపను మాకు దయచేయండి. మీరు దయచేసి కొత్తలే నాకుతో మమ్మల్ని నింపి పంపిస్తున్నారు. మీకే కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సకల పరిశుద్ధులకి మీరు ప్రేమించి మీ మాటలు విని హృదయంలో హత్తుకొని విశ్వాసం కలిగి అయా నీ సియోలని అయా నీ పట్టణానికి బంగారు పట్టణాలు చేరుకోవడానికి ఆశపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక.